ఈ వారం మన గెస్ట్ ఒక డిప్లొమాటిక్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అతని సర్వీస్లో 2 కిడ్నాప్లు ఉన్నాయి. 2 గవర్నమెంట్ ఆఫీసర్ని అక్కడ కిడ్నాప్ చేశారు. వాళ్ళిద్దరూ తర్వాత విడిచిపెట్టారు. అప్పట్లో సంచలనం సృష్టించిన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ ఆయన టైంలో జరిగింది. కానీ ఆ తర్వాత ఆ కేసులో నక్సలర్స్ ఎత్తుకెళ్ళిన 28 వెపన్స్ కూడా అలాగే యాక్చువల్గా రికవర్ చేశారు. అంటే గద్వాల్లో అప్పుడు ఫ్యాక్షనిజం బాగా ఎక్కువ ఉండే టైం, బాగా ఫ్యాక్షన్. ఎస్ఐ ప్రొబిషన్ టైంలో ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉంటుంది? జమ్మిచేడు అనే ఒక విలేజ్ ఉంది. పోయే వరకు 2 గ్రూపులు నిలబడతాయి అక్కడ ఇక్కడ. వాళ్ళ మనస్తత్వం ఎట్లా అంటే ఆ గ్రూప్ పక్కన ఒక గీత గీసిస్తారు. నువ్వు ఈ గీత దాటి ఊతలికిరా, ఇక్కడ అక్కడ పోయినా అవుటే కాదు. కానీ అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క పోలీస్ ఆయన యూనిఫామ్లో పోయి మధ్య నిలబడంటే కొట్లాడుకో వెళ్ళిపోతారు. అప్పట్లో గద్వాల్లో మీరు చెప్పిన 2 వ్యక్తులు కూడా రౌడీజం చేయడం ఉండేది కదా, మరి వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోయారు. పెద్ద ఆయన ఫోన్ చేశాడు. పెద్ద ఆయన అంటే మా డిపోలో పోతావంటే పోతాను. కౌన్సిలింగ్ అంటే మాటలతోనా లాఠీతోనా? పెట్టేటోని చూస్తే చచ్చిన పీనుకు లేచి వస్తుందంట. తనేజోని చూస్తే ఎవడైనా కూడా భయపడతాడు. అయ్యా నీకు దండం పెడతాంటే ఎవడు భయపడలే అన్నాడు. చాలా నాడిగా నల్గొండ జిల్లాలో ఎలాంటి వర్క్ చేసుకొచ్చారు? చిన్న దానికి నన్ను అక్కడి నుంచి విమానంలో అటాక్ చేశాడు. ఎందుకు మీతో బాగానే ఉన్న వ్యక్తితో ఎందుకు మీరు? షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని పక్కన ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టుకుంటాం. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ ఉంది అక్కడ. ఆ ఇష్యూలో వాడు అప్పుడున్న విలేకరులు పేపర్లో పెట్టాడు. పరదేశ్ నాయుడు గారు మంచి వర్కర్ అని మీరే చెప్తున్నారు. మంచి వర్కరు. వెళ్ళిపోయినాను, లేకపోతే నేను కూడా సార్తో పాటు చనిపోయేవాడిని. అసలు ఎలా జరిగిందండి ఇన్సిడెంట్ పరదేశ్ నాయుడు గారు? సోమశీలలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. డైరెక్ట్ ఆ ఊరికి పోయేటప్పుడు కొల్లాపూర్ దాకా పోయినాక ఈయన బండి అక్కడ పెట్టేసి సర్వీస్ తీసుకొని పోలీసుల మీద కూర్చొని పెట్టుకొని సర్వీస్లో పోయినాడు అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే పైన చుట్టుపక్కల ఎక్కడ ఉంటే కనిపిస్తారు కదా, వీళ్ళు కొడతారని ఆయన. ఈయన అక్కడ దాకా పోయాల్సినంత పెద్ద కేసు కూడా కాదు. దురదృష్టం సార్, చాలా మంచి. మీరు భువనగిరి డిఎస్పీ ఉన్న టైంలో నయం ఆగడాలు ఏ విధంగా ఉంటాయి? వ్యాపారస్తులను మాత్రం విపరీతంగా ఆట ఆడుకున్నారు. కానీ నయం బాధితులు ఎవరు మీ పొల్యూషన్కి వచ్చేవారా? ఒక బాధితుడు సార్ కేబుల్ టీవీ ఇట్లా నేనంటే బాయిసాబ్ అంటున్నాడు. అటు ఖాళీ చేయడం లేదు, డబ్బులు కూడా ఇవ్వడం లేదు, ఏం లేదు సార్ అని చెప్పి వితిన్ 1 అవర్లో అన్నీ ఇప్పించాను. వితిన్ 1 అవర్. అతను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా? ఆయన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం కరెక్టే. ఎన్కౌంటర్ కాదు కదా. యాదగిరిగుట్ట సిఐబి వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట పొల్యూషన్ బ్లాస్ట్ అవ్వడం, పోలీస్ స్టేషన్లో ఉన్న వెపన్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది పెద్ద సంచలనమైంది. అసలు ఆ కేసు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది చెప్పారు? గుట్ట పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసినప్పుడు కిరణ్ కుమార్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ వాడు 2 లారీలు మాట్లాడుకున్నాడు. డే టైంలో ఆ రోజు 18th రోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చినట్టుంది భువనగిరికి. మా ఎస్పీ గారు కూడా వచ్చారు. జస్ట్ 4:15, 20 అవుతుంది. అదే ఏదో అవుతుందని అంటున్నారు, నేను ఓ అని చెప్పాడు. 10 minutesే అటాక్ అంతా. వాళ్ళు ఎట్లా వస్తారంటే అన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. ఓకే, తర్వాత దాన్ని ఎలా ట్రేస్ చేసుకొచ్చారండి? అదే లారీలో వెళ్ళిపోయినారు. లారీ ఎక్కడ పోయింది అనుకుంటూ పోతే ఇక్కడ పోయిందని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. అక్కడ దాకా పోయినాక ఏం చేసినారు? ముగ్గురమే ఆఫీసులో ఉన్నారు. మా సార్ పోయిందని చెప్పి నేను పోయినానని చెప్పి మా ఎస్ఐ వచ్చింది. మా గన్మెన్లు ఒక్కొక్క గన్మెన్లు మా దగ్గర ఉన్నాయి 9 అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్నాయి. చాలామంది అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామంది మెయిన్ క్యాడర్లు అందరూ ఎన్కౌంటర్ కూడా అయినారు. ఎన్కౌంటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. మేము ఏదో నేరం ఉందిరా బాబు అరేంజ్ చేస్తామని పోతాము. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒక డిప్లొమాటిక్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. అతను ఎక్కడ పనిచేస్తే అక్కడ కిడ్నాపులు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉన్నాయి. అతని సర్వీస్లో 2 కిడ్నాప్లు ఉన్నాయి. 2 గవర్నమెంట్ ఆఫీసర్ని నక్సలైట్ కిడ్నాప్ చేశారు.
వాళ్ళిద్దరూ తర్వాత విడిచిపెట్టారు. అంతేకాకుండా అప్పట్లో సంచలనం సృష్టించిన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ ఆయన టైంలో జరిగింది. కానీ ఆ తర్వాత ఆ కేసులో నక్సలర్స్ ఎత్తుకువెళ్ళిన 28 వెపన్స్ కూడా అలాగే యాక్చువల్గా రికవర్ చేశారు. ఆ తర్వాత అతను పోస్టింగ్లు ఎక్కడెక్కడ పనిచేసుకొచ్చిన దాదాపు 31 సంవత్సరాల డిపార్ట్మెంట్లో పనిచేసిన తర్వాత అతను పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నారు. 31 సంవత్సరాల డిపార్ట్మెంట్లో ఎలాంటి సర్వీస్ చేశారు, సార్ రిటైర్ అయిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఆయన తెలుసుకున్నాం. ఇంతకీ అతని పేరు యాదయ్య, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. యాదయ్య గారు నమస్కారం. నమస్తే సార్. యాదయ్య గారు, దాదాపు 31 సంవత్సరాలు మీరు డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఇటీవల రిటైర్ అయిన తర్వాత మీరు పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నారు. అంటే అక్కడ పబ్లిక్ చేసిన సర్వీస్ సరిపోక, లేదా పొలిటికల్ ఎంట్రీలో పొలిటికల్గా ఇంకా పబ్లిక్ ఇంకా సర్వీస్ చేయాలనా? రెండు, మీరు టైంలోనే మేజర్ ఇష్యూ ఒకటి జరిగింది, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అని. అప్పుడు అసలు ఏం జరిగింది? మీ టైంలో 2 కిడ్నాప్లు, ఒక ఎంపీటీస్ కిడ్నాప్, ఒక డిప్యూటీ కలెక్టర్ కిడ్నాప్. ఆ కిడ్నాప్లు ఎలా జరిగాయి, ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి, ఎన్ని ఎన్కౌంటర్ జరిగాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు, ఎన్కౌంటర్కి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్కి. ఇవన్నిటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మీరు అసలు డిపార్ట్మెంట్కి ఎందుకు రావాల్సి వచ్చింది? ఓకే, మాది శంకరపల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. శంకరపల్లి మండలంలో ఒక చిన్న గ్రామం కసిరెడ్డిగూడెం, ఆమ్లెట్ ఆఫ్ మాస్ అని కూడా ఒక 10 కిలోమీటర్ల దూరాన ఉంటుంది మా విలేజ్. మాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్ కానీ మా తాతలు కానీ వాళ్ళు వ్యవసాయం మీదనే వచ్చారు. తర్వాత నేను చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీగా ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను. నేను చదువుకున్నది ఫస్ట్ క్లాస్ నుంచే ఒక 1.5 కిలోమీటర్ నడిచిపోయి చదువుకున్నాం. పరివేదలు చదివా నేను. 5 సంవత్సరాలు చదివిన తర్వాత ఇంటి దగ్గర పని ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు మా నాయనగారు స్కూల్ పని చేసి పొలం పనులు చేయించాడు. ఒక 3 ఇయర్స్ నేను పొలం పనులు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ చదువుకోవాలని అనిపించి మా నాన్నగారిని, నాన్న నేను చదువుకోనికి పోతానంటే పో అన్నాడు. అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది చదవంగానే ఓ బుక్స్ అన్నీ తెప్పించలేము ఉండకపోతుండే. మాకన్నా ముందు చదివిన వాళ్ళు 6వ తరగతి చదివి 7ట్లో పోయేటోళ్ళు ఉంటే 6వ తరగతి అని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి పోయి సగం ధరకు ఆ పుస్తకాలన్నీ తెచ్చుకొని అవి దగ్గర పెట్టుకొని చదువుకునేది. 6వ తరగతి మళ్ళీ ఇంటికాడ పని చేసుకుంటూనే పరివేదలో చదివి శంకరపల్లె 6th నుంచి 7th నుంచి 10th వరకు శంకరపల్లె చదివినప్పుడు అప్పుడు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ఉన్నాను. నేను అక్కడే హాస్టల్లో ఉన్నా కూడా నేను ప్రతి శనివారం రోజు ఇంటికి వెళ్ళిపోయేది. మళ్ళీ ఆదివారం ఉండి మళ్ళీ సోమవారం రోజు కాలేజీకి వచ్చి, శనివారం రోజు మధ్యాహ్నం, సోమవారం రోజు ఉదయం ఎప్పుడు స్కూల్కి అటెండ్ అయ్యేవని కాదు. అప్పుడు నేను చదువుకుంటేప్పుడు ఒకసారి మాకు చంద్రమౌళి సార్ అని ఉండే, మ్యాథమెటిక్స్ చెప్పారు. అయితే జనరల్గా ఏంటంటే ఒక అపో ఏంటంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు సరిగ్గా స్కూళ్ళకి రారు అని. అయితే నేను కూడా ఏంటంటే ఈయన ఎగ్గొడతాడు కదా అట్లనే రాలేదేమో అని అనుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మా ఫాదర్ ఎక్కడన్నా బంధువుల దగ్గరికైనా ఎక్కడైనా పోయింది లేదు అని అంటే నేను పోయి మళ్ళీ ఇంటికాడ ఉండాల్సిందే. ఎందుకంటే ఇంటికాడ పొలము, బర్రెలు, ఆవులు ఇవి అన్నీ ఉంటుండే కాబట్టి నేను చూసుకోవాల్సి వచ్చింది. అయితే నేను ఆ రోజు స్కూల్కి వచ్చాను. మా నాన్నగారు ఇక్కడ ట్రైన్ దిగి నా దగ్గరికి వచ్చాడు. వచ్చినాక సారు దగ్గరికి వచ్చి మా కొడుకుని కలవాలని స్కూల్ కాడికి వస్తే మా సార్ ఏమనంటే, సార్ చాలా మంచివాళ్ళండి చంద్రమౌళి సార్, మ్యాథమెటిక్స్ చెప్పేది, ఐ లైక్ యూ, చెప్పాలనా అన్నాడు. నాకు అర్థం కాలేదు. కొంచెం అప్పటికే 3 ఏళ్ళు బంద్ అయ్యి వచ్చినాయి కదా, అందరికన్నా కొంచెం గొప్పగానే ఉండేది. దట్టు కష్టం చేసేది కాబట్టి గట్టిగానే ఉండేది. చెప్పాలంటే, సార్ ఏం చెప్పాలి చెప్పండి సార్ అన్నాడు. ఏమైనా మీ 3 రోజుల నుంచి నీ కొడుకు అసలు స్కూల్కి రాలేదు అని చెప్పి, ఎందుకంటే హాస్టల్లో ఉండి ఎగ్గొట్టి తిరుగుతున్నాడు అనేది వాళ్ళది. అవును సార్, నేనే ఇంటికాడ ఉండమని అనేది ఎక్కువ పోయినా అన్నాడు సార్. నైట్ అప్పుడు అడిగాడు ఆయన, ఇంటికాడ నువ్వు పని చేస్తా? అవు సార్, బాగా లైక్ చేసేది అప్పటి నుంచి కూడా. అట్లా బాగా కష్టపడి చేసాం. తర్వాత ఇంటర్మీడియట్ వికారాబాద్లో తీసుకున్నాం. అప్పుడు ఎంటైర్ వికారాబాద్, చేవెళ్ళ ఇవన్నిటికీ ఒకటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజ్, ఎస్ఏపి కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఒకటే ఎస్ఏపి. అక్కడికి పోయేది, ట్రైన్కి పోయేది మేము. మా ఇంటికాడికి వెళ్ళి శంకరపల్లికి ఒక 8 కిలోమీటర్లు, వికారాబాద్లో దిగి ఓ 2 కిలోమీటర్లు.
10 కిలోమీటర్స్ పోయి రావడం 20 కిలోమీటర్లు డైలీ నడిచేది. నా క్లాస్మేట్కి ఆయన దర్శన్ అని పరివేద ఆయన ఉండే, ఇద్దరం కలిసి నడుచుకుంటూ ఏది నడుచుకుంటూ వచ్చి అట్లా కష్టపడి ఇంటర్మీడియట్ కూడా చదివాం. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చిన తర్వాత నిజాం కాలేజీలో నాకు అడ్మిషన్ ఇచ్చాం. అక్కడ నిజాం కాలేజీలో బీఎస్సీ ఎంపీసీలో చేరిన తర్వాత కొంచెం స్టడీలో కానీ అన్నిట్లో లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. అయితే నేను అక్కడ నిజాం కాలేజ్ చదివేటప్పుడే ఈ ఏపీపీఎస్సీ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎలిజిబిలిటీగా పడ్డది. అది యాక్చువల్గా 82లో నోటిఫికేషన్ వచ్చింది. ఇదంతా ఫైనలైజ్ అయ్యి మాకు ఆర్డర్ ఇచ్చే వరకు 85 అయింది. అప్పటికి నాది డిగ్రీ అయిపోయింది. ఎంఎస్సీ జియోఫిజిక్స్ ఉస్మానియాలో చేసేటప్పుడు ఇంటర్వ్యూ పోయి అటెండ్ అయినాం. సో బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి చదివిస్తాను. సరే, అప్పటి పరిస్థితుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఎ గ్రేట్ మంచి జాబ్ అయినప్పుడు యాక్చువల్గా నేను స్కూల్ టీచర్ కావాలనుకున్నాను. ఓకే. ఎందుకంటే ఉపాధ్యాయులు స్కూల్ టీచరు అది కావాలి. డిగ్రీ అయిపోతేనే టీచర్ ట్రైనింగ్ చేసి లేదంటే బీఈడీ చేసి టీచర్ కావాలనేది ఒక ఉద్దేశం. కానీ మీన్వైల్ అది సబ్ ఇన్స్పెక్టర్ వస్తే అది విడిచిపెట్టి ఇట్లా సబ్ ఇన్స్పెక్టర్ చేరాను. ఇక ఉద్యోగం అంటే ఇక అప్పుడు ఇక ఆ పరిస్థితుల్లో అది ఎన్నుకోవడం జరిగింది. అంటే అప్పట్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే బుల్లెట్, మీసాలు, లాఠీ ఆ విధంగా ఉండేది. మీరు కూడా అలాగే వెళ్ళారా లేదా మామూలుగా? అప్పుడు పోలీసు బాగా క్రేజీ ఉందండి నిజంగా కూడా. ఐ థ్యాంక్స్ టు దోస్ ఆఫీసర్స్, దే ఆర్ రియల్లీ ఆనెస్ట్. ఇదిగా ఉన్నా కూడా పక్షపాతం లేకుండా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు అప్పుడు. అసలు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా లేదు ఎక్కువ. చదువురాని కానిస్టేబుల్ కూడా 7th వరకు ఉన్నా కూడా నాది ట్రైనింగ్ అయిపోయింది. గద్వాల నేను ప్రొఫెషనల్ ఎస్ఐ గద్వాల చేరాను. మా గురువు గారు మధుసూదన్ రెడ్డి గారు ఉంది. ఈజ్ అ గ్రేట్ మ్యాన్, నవ్ ఈజ్ నో మోర్. ఆయన నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. అసలు యాక్చువల్గా గద్వాల ఎట్టుంటుందంటే ఆయనకు 5 పోలీస్ స్టేషన్లు, సబ్ డివిజను సర్కిల్ ఒకటే అయ్యాను. ఎక్కడ ఏమి జరగని ఆయన వాళ్ళ డ్రైవర్కి పిలిచి చెప్పినారు, ప్రొఫెసర్ ఎస్ఐ గారు ఎక్కడ తీసుకుపోతే ఈ బండి తీసుకొని పోయినామని చెప్పి. జగదీష్ మన రెడ్డి అని నా డ్రైవర్ ఉండే. ఇక రెడీ అంటే బండి వచ్చి రెడీగా ఉంటూనే ఉండే. ఇక ఎక్కడ గడబడైనా పంపించేది. నేనంటే అంత అంటే గద్వాల్లో అప్పుడు ఫ్యాక్షనిజం బాగా ఎక్కువ ఉండే టైం. బాగా ఫ్యాక్షన్ గద్వాల్ కానీ మల్దక్కల్ కానీ. అప్పుడు మండల్ పోలీస్ స్టేషన్ లేవు, ఇంకా 5 పోలీస్ స్టేషన్లు: అలంపూర్, ఐజా, గద్వాల్, ఆత్మకూర్, రాజోలి. ఈ 5 పోలీస్ స్టేషన్లు. ఇప్పుడు అనేకమైన పోలీస్ స్టేషన్లు అయినాయి కానీ. అంటే ఆ ఫ్యాక్షనిజం మీరు ఎస్ఐ ప్రొఫెషనల్ టైంలో ఫ్యాక్షనిజం ఏ విధంగా ఉంటుంది? ఒకరోజు పక్కన మల్దక్కల్ అని మల్దక్కల్ అది కొంచెం దూరం కానీ జమ్మిచేడు అని ఒక విలేజ్ ఉంది. నేను ప్రొఫెసర్ ఎస్ఐ అంటే అప్పటికి మ్యారేజ్ కాలేదు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎక్కువ ఉండేది. సారి మా ఊర్లో గొడవ అవుతుందని చెప్పి కావలోళ్ళు వస్తారు కదా, కావలోళ్ళు ఉరుకుతొస్తారు. అప్పుడు నేను పోయే వరకు 2 గ్రూపులు నిలబడతాయి అక్కడ ఇక్కడ. వాళ్ళ మనస్తత్వం ఎట్లా అంటే ఆ గ్రూప్ పక్కన ఒక గీత గీసిస్తారు. నువ్వు ఈ గీత దాటి ఊతలికిరా, అయ్యా కుట్టితే నువ్వు బతికుంటే అయ్యా కుడితే చూస్తా అని చెప్తున్నాడు. దాని పక్కన వచ్చి ఇక్కడ ఒక గీత గీస్తాడు. నువ్వు దాటి ఊతలికి రారా, నువ్వు గొడవ అవుతుంది. వీడు ఇక్కడ పడుకుంటే వాడు అక్కడ పోయినా అవుటే అయ్యారు. అట్లా ఉంటుంది, బాగా ఉంటుంది. నేను ఒకరోజు ఈవినింగ్ ఇట్లా 8 గంటలకు సార్ ఇట్లా అంటే పోయినా, మొత్తం 2 గ్రూప్ పెద్ద నిలబడిపోయినాయి. కానీ అక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక్క పోలీస్ ఆయన యూనిఫామ్లో పోయి మధ్య నిలబడంటే కొట్లాడుకోదు, వెళ్ళిపోదురారు. చాలా జాగాలో పోలీసు వాళ్ళు ఉంటే కూడా ఇంకొకట్లాడు, అక్కడ అది లేదు. ఒక్క పోలీసు వాళ్ళు అయినా పారిపోయేది, వెళ్ళిపోతుంది, ఉండకపోయేది. అట్లా చేయకపోదు. ఓకే. అంటే ఆ ఫ్యాక్షనిజం కంట్రోల్ చేశారా మీరు? దాన్ని ఏ విధంగా తీసుకున్నారు? మ్యాక్సిమం అక్కడ బాగా కంట్రోల్ చేశాం. నాకు వచ్చినాయంటే రాత్రిపూట పోవడం, అందరిని పట్టుకురావడం, తీసుకురావడం. మా గురువుగారు లక్ష్మీనారాయణ ఉండే ఎస్ఐ, ఆయన అలా డీల్ చేయడం అన్నీ చేయడం చాలా కంట్రోల్ చేశాను బాగా. ఎక్కడెక్కడ గొడవ అయితే కూడా సార్ తీసుకుపోయేది. నేను అక్కడ ప్రొఫెసర్ ఎస్ఐ ఉన్నప్పుడు ఆత్మకూరులో కమ్యూనల్ అయింది. దాన్ని తీసుకుపోయి దాదాపు ఒక 15 రోజులు పెట్టారు. ఆ కమ్యూనల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు 2 గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చి గట్టిగా వాయించారు.
ఎవరు కొట్టొద్దని కూడా వాయించాను. అక్కడికి వెళ్ళి ప్రొఫెషన్ వేస్తాయంటే అమ్మ అందరూ అంత భయపడుకున్నాను. అట్లా బాగా అంటే కౌన్సిలింగ్ చేశారా లేదా రిమైండ్ చేశారా? వాళ్ళు లోకల్ రిమైండ్ చేసేవాళ్ళు, కౌన్సిలింగ్ నేను కౌన్సిలింగ్ చేశాను. కౌన్సిలింగ్ అంటే ఏ మాటలతోనా లాఠీతోనా? న్యాచురల్లీ అప్పుడు కొంచెం తప్పు చేసినట్టే కట్టే కూడా వాయించేది. కట్టేది ల్యాండ్ ఆర్డర్ అన్నప్పుడు భయం అనేది ఉంటే ఉంటుంది. ఇప్పుడు పెట్టేటోని చూస్తే చచ్చిన పీనుకు లేచి వస్తుందంట, తనేజోని చూస్తే ఎవడైనా కూడా భయపడతాడు. అయ్యా నీకు దండం పెడతాంటే ఎవడు భయపడదు ల్యాండ్ ఆర్డర్. కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు పోలీసులు కొట్టే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు కూడా తప్పు చేసిన కొడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. నిజంగా నరరూప రాక్షసులుగా చేస్తారండి. ఏంది వాట్సాప్లో చూపిస్తున్నారు ఇష్టం వచ్చిన. మనకు సెకండ్ల మీద ఎక్కడో ప్రపంచమే ఒక కుగ్రామం, ఎక్కడో జరుగుతుందో ఇన్ఫర్మేషన్ వచ్చినది. లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టించినారు. ఇంకా అప్పుడు ఏముంటుండండి, మేము ఉద్యోగం చేసినప్పుడు ఒక నేరం జరిగింది అని అంటే అక్కడ మనకేముంటుండే, బాగా సీనాప పెన్స్ వెతికి వేలు ముద్రలు ఉన్నాయా, కాళ్ళ ముద్రలు ఉన్నాయా, పాత నేరస్తులు రిలీజ్ అయిపోయి ఉన్నారా, ఎంతమంది ఉన్నారని చెప్పి దాని మీద ఒక మళ్ళా కానిస్టేబుల్ పెట్టి మళ్ళీ ఊర్లలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసి అవన్నీ తీసి కేసు డిటెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఇట్లా మీ బిల్డింగ్ ఉంది, నేను ఇక్కడికి వచ్చినా పోయినా పక్కన సీసీటీవీ కెమెరా ఉంది, ఎవరు వచ్చినారు ఎవరు పోయినారని ఉంటుంది. ఒక బయట బజార్లోకి పోతే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు క్రైమ్ రేటు పెరిగింది, డిటెక్షన్ కూడా అది ఈజీ అయింది. అప్పుడు డిటెక్షన్ కొంచెం కష్టం. న్యాచురల్ జ్ఞానపరంగా పోయిన కొద్దీ దానిలో ఎట్లా తప్పించుకోవాలనేది క్రిమినాలిటీ కూడా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు కంప్యూటర్ యుగం లేదు, కంప్యూటర్ పెరిగింది, ఇప్పుడు హ్యాకింగ్ కూడా పెరిగింది. అంతే కదా. అప్పుడు ఏదైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నేరాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు దొంగ అంటే వాడు ముగ్గ మీద చొక్కా లేదంటే గల్ల లొంగి ఉండేది. ఇప్పుడు వాడికి దొంగ కూడా కాదు, మంగ వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా దొంగలా కనిపిస్తుంది. వాడు దొరలేక ఉంటాడు. దొరకనంతవరకు అందరూ దొరలే, దొరికితేనే దొంగలు. రైట్. తర్వాత మీరు ఈ ప్రొవిషన్ అయిన తర్వాత ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాకు గోపాల్పేట ఇచ్చారు. గోపాల్పేట అంటే ఇప్పుడు ఆ గోపాల్పేట నాకున్న పోలీస్ స్టేషన్ ఇప్పుడు బిజినపల్లి అయింది, పెదకొత్తపల్లి ఉండే, అందులో కొన్ని విలేజ్లు పోయినాయి, నాగర్ కర్నూలులో కొన్ని విలేజ్ పోయినాయి. తర్వాత భువనగిరి అంతా దాదాపు. అంటే గోపాల్పేట అనగా నక్సలైట్ మూవ్మెంట్ బాగా ఉంటుంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది నక్సలైట్ మూవ్మెంటు, లెఫ్ట్ ఓరియంటెడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. నేనున్నప్పుడు అంత లేదు, నేను రాత్రి పగలు బాగానే తిరిగాను. నేను కొద్ది కాలం 8 నెలలు మాత్రమే చేశాను. అక్కడ పెద్ద చెప్పుకోదగ్గర క్రైమ్ అంటే ఒకటి సానేపల్లి అని చెప్పి అక్కడ ఒక డెకాయిట్ కేసు రాత్రిపూట పోయినారు, ఇండ్ల మీద పడి అవన్నీ తెచ్చుకొని పోయినారు. దానిలో కొంచెం రిగరస్గా బాగా ఎఫర్ట్స్ చేస్తే పక్కనే నక్కలపల్లి అని మా పోలీస్ స్టేషన్ కానీ పెదకొత్తపల్లి మండలం, ఇక్కడ ఒడ్రా గ్యాంగు, పెద్ద కుర్మయ్య చిన్న కుర్మయ్య వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు యాదేసి ఒక దాదాపు ఒక 12 మంది గ్యాంగ్. వాళ్ళు కొల్లాపూర్ ఏరియాలో, వనపర్తి ఏరియాలో ఇవన్నీ దాదాపు ఒక 11 కేసులు చేసినారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం. అంటే మీకు వాళ్ళు చేసిన లీడ్ ఎక్కడ దొరికింది? మనకు సీనాప పెన్స్లకి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఇక్కడ తిరుగుతున్నారు. అప్పుడు ఏం చేసేదంటే 2-3 కానిస్టేబుల్ వదిలిపెట్టేది. మేము సీనాప పెన్స్కి పోయినాక ఇట్లా చేసి ఆ ఊర్లోకి ఎవరు కొత్త వాళ్ళు వచ్చినారు, అంతకన్నా ముందు రోజు ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇట్లన్నీ ఉండుట్లా. అంటే ఎట్లుంటుందంటే డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ ద లక్. నేను ఒక మర్డర్ కేసు ఎట్లా డిటెక్ట్ చేసిందో చెప్తాను నేను, అది ఎట్లా ఉంటుంది అనేది. అది చిన్న చిన్న క్లూస్ వస్తాయి. ఏ క్లూను కూడా ఒక వేగ్గా కూడా వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి, వదిలిపెట్టాలి. రాలేదనుకో, లీడ్ రాలేదనుకో వదిలిపెట్టాలి, కానీ ఏది కూడా వదలొద్దు అన్నట్టు. అట్లా ఒక చిన్న క్లూ వచ్చింది. అప్పుడు సత్యం అని హెడ్ కానిస్టేబుల్ ఉండే, బాగా వర్కౌట్ చేశాడు. ఇక అప్పుడు డిటెక్ట్ చేశాము. దాని క్లూ ఏం దొరికిందండి? ఫలాని ఊరోళ్ళు వచ్చినారు ఆ రోజు అని చెప్పారు. అట్లా ఏ ఊరోళ్ళు అని చెప్పి దాన్ని అట్లా ట్రాక్ చేసుకుంటూ పోయాం. తర్వాత ఇట్లాంటి అక్కడ ఇక్కడ అంటే ఇంకొకటి ఏముంటుందంటే
అఫెన్సెస్ కంటిన్యూగా అవుతాయి అనుకో డెఫినెట్ డిటెక్ట్ అవుతాయి. ఒక అఫెన్స్ అయ్యి ఆగిపోయింది అనుకో డిటెక్ట్ కాదు, అవి కంటిన్యూగా అవుతున్నాయి. అక్కడ మోడ్ ఆఫ్ ఆపరేట్ తెలుస్తుంది ఇక్కడైనా ఏంది అనేది, ఎవరు వచ్చారు, ఓకే అవుట్స్కట్స్ ఇట్లా ఉన్నది అన్నట్లు అట్లా లీడ్ వచ్చింది, వాళ్ళు పట్టుకొచ్చినాము, అడ్మిట్ అయినారు, లక్లీ డిటెక్ట్ అయ్యింది. అంటే ఆ కేసులో వేరే కేసులు కూడా వెళ్ళాయి? ఆ కేసులో వేరే కేసులు కూడా వెళ్ళాయి. ఎన్ని చేస్తుంటారు వాళ్ళు బట్టర్? మొత్తం టోటల్ 9 or 11 కేసెస్ డిటెక్ట్ అయింది. ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు అని వనపర్తి సిఐ ఉండే, మా సిఐ గారేమో కృష్ణ అని ఉండే, వాళ్ళ ఆధ్వర్యంలో నేను మొత్తం అంతా. అంటే నిజంగా కేసుల్లో వచ్చిన లీడ్ ద్వారా వెళ్ళిందా, లేదా మీరు మీ కౌన్సిలింగ్లో కొట్టి కౌన్సిలింగ్ అప్పుడేమీ కౌన్సిలింగ్ లేదు. అప్పుడు ఎట్లుంటుండే అంటే ఈ కేసులు డిటెక్ట్ కూడా ఎస్ఐ గారి క్రైమ్ కంట్రోల్ కూడా ఎస్ఐ గారికి ఉన్న పేరు మీద ఉంటుండే. అబ్బో ఇక్కడ వస్తే ఆ ఎస్ఐ కొంచెం ఇది ఉన్నదంటే ఆ దొంగలు కూడా రాకపోయేది. ఒక కేసు డిటెక్ట్ అది చేసినాం అనుకో రాకపోయేది. కానీ అప్పట్లో ఇంకో పేరు కూడా ఉండేది, అంటే మీకు కాదు, జనరల్గా పోలీసులు కొట్టి కొన్ని కేసులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తారు. లేదు అంటే అట్లాంటిది కూడా నేను ఒకటి చెప్తా ఏంటంటే, పోలీస్ ఏదన్నా ఇప్పుడు నిజమైన దొంగలు దొరికారనుకోండి, ఏదన్నా ఒక కేసు డిటెక్ట్ చూపించారేమో కానీ మొత్తం తప్పు చేయను అని తీసుకొచ్చి కేసులో పెట్టేది. మొత్తం తప్పు చేయకపోయినా 1-2 కేసులు చేసిన వాడికి ఇంకొక 2 కేసులు యాడ్ చేయడం కూడా చేస్తుంటారు. ఒక్కొక్క కేసు యాడ్ చేసే సంఘటనలు ఎప్పుడైనా ఉంటాయి. దాంట్లో ఏదంటే ఇప్పుడు 10 కేసులు చేశాడు, 10 కేసుల వల్ల ఇంకో కేసు కూడా చేసిన సంఘటనలు ఉండొచ్చు, కానీ మనం చేయాల్సిన. కానీ ఆ విధంగా చేయడం వల్ల తర్వాత కోర్టులో వెళ్ళిన తర్వాత కేసులు పోతాయి కదండి. కేసు ఇది మన పోవడానికి మహాభారతం కర్ణుని సావుకి ఎన్ని కారణాలు ఉంటాయో కేసు వీడిపోవడానికి అన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు థెఫ్ట్ కేసు అవుతుంది, థెఫ్ట్ జరిగేటప్పుడు ఎవరు చూస్తాడు? ఎవరు చూడరు. డెకైట్ కేసు అయ్యేటప్పుడు మొక్కలకు బట్టలు కట్టుకోవడమో లేకుంటే ఏదో చూస్తారు. నేను ఇంతసేపు మీతో ఒకటేసారి మాట్లాడిపోయినాక ఒక 2 ఏళ్ళ తర్వాత వచ్చి నిలబడితే ఎవరు ఉండ్రి అని అడుగుతారు, మనమే గుర్తుపట్టలేము. ఒక మధ్యరాత్రి వచ్చి ఏదో కట్టుకొని వచ్చి ఇట్లా ఉన్నానని చెప్తే ఎవరైనా మనిషి ఐడెంటిఫై చేస్తారు? చేయలేరు. అది ఇట్స్ క్వైట్ అన్యాచురల్. అదేవిధంగా అప్పుడు ఏం చెప్తారు, అయ్యా మనం జాలం అంత దొంగతనం అయింది వెతకపోయినారని న్యాచురల్గా చెప్తారు. తర్వాత ఏం చేస్తామంటే ఈ నేరస్తుడు ఒప్పుకున్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది రాస్తాం మనం. ఆ కన్ఫెషన్ పంచుల ముందర మనం ఇది రాసింది ఏదైతే ఉంటుందో ఈ పంచులు కరెక్ట్ చెప్పి ఆ కన్ఫెషన్స్కి రీడ్గా మనం రికవర్ చేసినప్పుడు ఈ 2 జడ్జి ముందర మనం ప్రజెంటేషన్ చేసినప్పుడే కన్విక్షన్ అవుతుంది. అవును. వాళ్ళు ఒకవేళ ఈ పంచులు హాస్టల్ అయినారనుకోండి, యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ యొక్క స్టేట్మెంట్ బిగ్ 4 అది నాన్ అడ్మిజబుల్. అది అడ్మిజబులే కాదు. ఇన్వెస్టిగేషన్ ఇట్లా చేసినామని చెప్తాము, మిగతా స్టేట్మెంట్కు కొరాబరేషను దానికి ఇదని చెప్పి చూస్తాడు డిఫెన్స్ అడ్వకేట్. కాబట్టి దానికి దీనికి పొంతన ఉండదు. అంటే ఏదన్నా ఉన్నది అన్నప్పుడు ఏదన్నా ఉండదు, కానీ అవి కూడా చాలా తక్కువ అరుదు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇంకోటి దానిలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సపోజ్ ఇప్పుడు ఓ కేసు డిటెక్ట్ చేయాలని అనుకున్నాం, అతని దానిలో ఒక 5 తులాల బంగారం పోయింది అనుకో, అది తెచ్చి మనం ఇవ్వాలా డిటెక్ట్ చూపెట్టాలంటే? రికవరీ అది ఆ రికవరీ ఇంకోటి దగ్గర చేయాలి. అవన్నీ ప్రాబ్లమ్స్ అంత ఈజీగా చూపెట్టాం. అదే ప్రజల ఒక అపోహ అప్పుడు అది అంతే. ఓకే. తర్వాత మీరు గోపాల్పేట తర్వాత ఎక్కడికి వెళ్ళారు? గోపాల్పేట నుంచి నేను మహబూబ్నగర్ రూరల్ ఇచ్చాను నాకు. అప్పుడు నేను అప్పటి నుంచి శివనారాయణ గారు ఉండి ఎస్పీ గారు సార్ నన్ను బాగా లైక్ చేసేవారు. నేను గోపాల్పేటలో ఉన్నప్పుడే సోలిపురం అని ఒక మన వనపర్తి మండలంలో అది ఇప్పుడు గన్పూర్ మండలం ఉండే, అప్పుడు వనపర్తికి వస్తుండే. అక్కడ మురళీధరరావు అని చెప్పి ఒక మర్డర్ కేసు అయితే సార్ నా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అక్కడికి పోలీస్ స్టేషన్లో దాదాపు నేను అనుకుంటా 4-5 గంటలు. ఎస్పీ గారు వచ్చిందంటే 1 గంట ఉంటేనే అదిరిపోతుంది. 4-5 గంటలు పోలీస్ స్టేషన్లో ఉండి అన్నీ చూసి ఉన్నదంటే చాలా అప్రిషియేషన్. నిజంగా గ్రేట్ మ్యాన్ ఆయన. మా ఫస్ట్ ఎస్పీ గారు మాకు గురువు గారు ఆయనకు. ఆయన తర్వాత ఏం చేసిండంటే
మంచి హార్డ్ వర్క్ చేస్తాడు 24 గంటలు. పోలీసులో ఎప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉండాలి, స్టేషన్లో అవైలబిలిటీ ఉండాలి, ప్రజలకు అవైలబిలిటీ ఉండాలి. నన్ను తీసుకుపోయి మహబూబ్నగర్ రూరల్లో ఇచ్చాడు. నేను అదే రోజు పోయి రిపోర్ట్ చేసిన రోజు బోయేపల్లిలో మర్డర్ కేసు అయింది. వెంకటేశ్వర్లు అని ఒక ఆర్టీసీ డ్రైవర్ను కృష్ణారెడ్డి వాళ్ళ అన్నదమ్ములు కలిపి చంపారు. అతను సింపుల్ రీజన్స్. అంటే ఈయన అది ఇన్సిడెంటల్, అది ఫ్యాక్షన్ మర్డర్ అయింది. అది ఓకే. కృష్ణారెడ్డి వీళ్ళందరేమో ఎర్ర సత్యం మనుషులు, వాళ్ళంతా దాన్ని, ఆయననేమో కాంగ్రెస్ మనిషి. ఫ్యాక్షన్స్ బాగా ఫ్యాక్షన్స్ విలేజ్లే, అది భయంకరమైన ఫ్యాక్షన్ విలేజ్. అందులో నేరస్తులను హైదరాబాద్లో పట్టుకొచ్చాను నేను. వాళ్ళంటే చాలా గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాను. అప్పుడున్న టీడీపీ నాయకులు కూడా సపోర్ట్ అయినా కూడా నేను మర్డర్ కేసులో నేను వదలకపోయేది. వాళ్ళే చేశారని మీకు ముందే లేట్ తెలుసా, లేదంటే మీ ఇన్వెస్టిగేషన్లో బయటపడి? డే టైం మర్డర్ కదా, విలేజ్లో మర్డర్, డే టైంలో మర్డర్. అప్పుడు నేను ప్రొఫెషనరీగా, ఆల్మోస్ట్ ప్రొఫెషనరీ. హైదరాబాద్ ఎక్కడ దొరికారు వాళ్ళు? ఈ హైదరాబాద్లో ఇక్కడే ఓల్డ్ సిటీలో ఒక దగ్గర ఉండ్రి, వేరే ఇక పోలీస్ ఆఫీసర్ ద్వారానే అట్లా వచ్చారు. అట్లా వచ్చినారు, ఇక్కడ దొరికారు, పట్టుకొచ్చాము, మంచిగా ఇచ్చినాము. అందులో ఇన్వాల్వ్ అయిన నేను అక్కడ ఎస్ఐ ఉన్నప్పుడే కృష్ణారెడ్డిని కూడా మళ్ళీ వీళ్ళ మనసులు, వాళ్ళ తమ్ముడు గిట్ట వాళ్ళు మర్డర్ చేశారు. ఇక అది టోటల్ ఆ విలేజ్ని బాగానే కంట్రోల్ చేసినాం. కానీ ఇక మళ్ళీ ఒక్క మర్డర్ అయింది, ఇక అక్కడికి ఆగిపోయింది కదా. ఓకే. మహబూబ్నగర్ తర్వాత అక్కడికి వెళ్ళారు? మహబూబ్నగర్ తర్వాత నేను షాద్నగర్ వచ్చాను. షాద్నగర్ కూడా ఎక్స్ట్రీమిస్ట్ కాదు, మంచిగా అప్పుడు కొంచెం. కాకపోతే ఏంటంటే హెవీ క్రైమ్ అయ్యేది అక్కడ. దాదాపు ఒక ఎస్ఐ 20 మంది కానిస్టేబుల్కు ఆ పోలీస్ స్టేషన్ అయ్యే క్రైము డైలీ ఒక 360 క్రైమ్ అవుతుంది. చాలా అంటే హెవీ యాక్సిడెంట్ కేసులు అయ్యేటి అప్పుడు బాగా. అక్కడ ఒక మర్డర్ కేసు కూడా అయింది. ఒక ఎస్టీ ముసలాయనను బాయికడ ఉన్న తన తీసుకుపోయి పక్క వచ్చి మర్డర్ చేశారు. ఆ ముసలాయన దగ్గర ఆయన మనవరాలు, 5 ఏళ్ళ మనవరాలు ఉన్నది, ఒక 7 years పాప. అలా నాయన వచ్చి కొట్టాడు మా తాతని అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అప్పుడు మా డిఎస్పీ గారు రాజయ్య గారు ఉండే, బిఆర్ రాజయ్య అని చెప్పి, సిఐ లేగా నేనే రాశాను ఇంక్వెస్ట్. అంటే నాకు బాగా అలవాటుంది ఇంక్వెస్ట్, నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి. ఈవెన్ డిఎస్పీ అయినాక కూడా ఏదైనా నేను కేసు ఇన్వెస్టిగేషన్ చేసినట్టే నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో పార్ట్ స్టేట్మెంట్లు, పంచనామాలు ఇవన్నీ ఇప్పుడు టైప్ కొట్టుకుంటారు అక్కడ. నేను నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసేది. నేను ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏం రాశానంటే, నేను లంబాడీ భాషలో చెప్తుంటే మా పెద్ద మనుషులు తెలుగులో సార్కి చెప్తే తెలుగులో ఆయన రాసుకున్నాడని చెప్పాను. ఆ అమ్మాయి మర్డర్ కేసులో మహబూబ్నగర్ సెషన్ జడ్జి గారి ముందర పూసగుచ్చినట్టు చెప్పింది. నేను ఏం రాశానో అదే, ఆమె ఏం చెప్పిందో నేను అదే రాశాను చెప్పింది. డిఫెన్స్ అడ్వకేటు, ఏం మీ తాతను వాళ్ళు చంపలేదంటే మరి నువ్వు చంపావని అడిగింది అమ్మాయి. ఆయనకి లైఫ్ కన్విక్షన్ ఇచ్చి. అదే అంటే ఒక్కొక్క తాను ఎట్లా ఉంటుందంటే అది అట్లా అంత హ్యాపీ ఉంటుంది అన్నట్టు. అక్కడే ఒక మర్చిపోయిన సంఘటన కూడా ఒకటి ఉంది షాద్ నగర్లో. ఒక బల్జి ఆయన తాండూరు అతను ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి షాద్ నగర్లో పాపం కిరాయికి నడుపుకునేది. సీజన్లో వచ్చి కిరాయికి నడిపేది. అక్కడే నేను పక్కన ఇంకోటి రవి అని, వాడికి కూడా ట్రాక్టర్ ఉంటే ఈయన నాకన్నా తక్కువగా నడుపుతున్నాడని ఒకరోజు ఈవినింగ్ పూట పాపం కత్తి తీసుకొని వచ్చి ఇక్కడ ఒడిశాడండి. అతను ఇమీడియట్లీ లారీలు వేసుకొని స్టేషన్ తీసుకొచ్చారు. నేను స్టేషన్లో ఉన్నాను, ఎంబడే పోయి లారీ సక్కన హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ నేను ఇమీడియట్లీ రిక్వెషన్ ఇచ్చి ఆయన స్టేట్మెంట్ 4 ముఖాలు అది రాసుకుంటే, సార్ నేను బతుకుతానా సార్ అని అడిగాడు అతను. నేను బతుకోలే అన్నాను, కానీ హాస్పిటల్కి కాడికి ఎవరు చనిపోయినాడు. అంటే అంటూ ఉంటుంది, వాడిని అరేంజ్ చేసాము, కౌన్సిలింగ్ ఇచ్చాము, అన్నీ చేశాను. కానీ ఆ కేసు అక్యూటల్ అయింది. ఎందుకంటే అతనికి చెప్పేటోడు ఎవరున్నారు ఆ ఊర్లో? ఇంటికాడ కూర్చున్నాడు. ఆడ ఐ విట్నెస్ అప్పుడు ఉన్నారు, చెప్తాడు. వాడు చెప్పాడు ఏం జరిగిందో లేదబ్బా నేను అప్పుడు చూడలేదు అంటాడు.
ఐ నో ఇట్ ఈజ్ ఎ రియల్ కల్ప్రిట్, ఈ కమిటెడ్ అఫెన్స్, ఈ ఇన్వాల్వ్డ్. అటువంటప్పుడు బాధ ఏంటంటే అంటే అరెస్ట్ చేసేటప్పుడు వారు కౌన్సిలింగ్ ఇచ్చారు మరి అప్పుడు? నేను విపరీతంగా కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను వదిలిపెట్టాను కదా, పిచ్చా అన్నీ చేశాను, బాగా కొట్టానని చేశాను. కానీ అది కోట్ల కన్విక్షన్ అయినప్పుడు ఉన్నంత తృప్తి దీనిలో ఉండదు. కానీ అది ఏంటంటే ఇదన్నీ టెంపరీగా ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఇవన్నీ నిజంగా ఉంటే అప్పుడు వానికి అంటే ఒక జైలు అంటే కొంతమంది ఉండొచ్చు, కానీ 24 గంటలు అందులో ఒక తాన పెట్టి అది ఉండేదంటే ఒక హ్యూమిలేషన్. అది అది షాద్నగర్ తర్వాత ఇక్కడికి వెళ్ళారు? షాద్నగర్ తర్వాత కొల్లాపూర్ పోయినా నేను. యాక్చువల్గా ఏంటంటే షాద్నగర్ నుంచి ఆ కొల్లాపూర్లో నక్సలైట్లు కిడ్నాప్ చేశారు ఎవరిని, మన గుప్తా అని చెప్పి మండల్ ప్రెసిడెంట్ ఆయన. అక్కడ నుంచి ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయినండి, సీనియర్ 76 బ్యాచ్ అయినంటే. అక్కడ ఎస్ఐ గారు లేరు, ఎవరిని వేయాలని తర్జన భర్జన పడి నన్ను వేశారు అక్కడికి. ఎవరు ఎస్పీ గారు ఉన్నారని కదా? అప్పటికి సార్ వెళ్ళిపోయాడు, పివి సత్యనారాయణ సాబ్ వెళ్ళిపోయినాడు. తర్వాత మధ్యాహ్నం ప్రత్యస్థ గారు వచ్చారు, ఒక 4 నెలలు ఆయన వెళ్ళిపోయినాడు. మన రతన్ సాబ్ వేసాడు. ఓహో. రతన్ సాబ్ వేసినప్పుడు నాకేమో పోవడం ఇష్టం లేకుండా పోయాను. మా డిఎస్పీ గారు అప్పుడు నా మీద ఆయన జీప్ ఇచ్చి మధ్యరాత్రి పంపిస్తే 12 గంటలకు పోయినానండి కొల్లాపూర్ పోయాను. మనం పోయిన తర్వాత సుఖాంతంగా ఆయన నక్సలైట్లకి వెళ్ళి విడిపించగలిగాను. అంటే ఎందుకు విడిపించారు, ఏ విధంగా? అంటే కిడ్నాప్ చేసిన చిన్న చిన్న కారణాలు ఉంటుండే అక్కడ, కొంచెం సబ్సిక్వెంట్ వదిలిపెట్టారు. అదైన తర్వాత అక్కడ నేను మన జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి, అవన్నీ ఫేస్ చేసాం. అక్కడ జనరల్ ఎలక్షన్స్ అంటే అక్కడ ముక్కిడిగుండము, మొలచింతలపల్లి, అడవులలో ఉన్న విలేజ్లు ఉంటుండే. అక్కడ దళాలు అప్పటికే 1988లోనే నేను రూరల్ ఎస్ఐగా ఉన్నప్పుడు అక్కడ ఎక్స్ఎమ్మెల్యే రంగదాసును మర్డర్ చేశాను. ఎక్స్ఎమ్మెల్యే రంగదాసును మర్డర్ చేస్తే నేను స్టేషన్లో కూర్చున్నా. నేను అప్పుడు పెళ్ళిగాలి 88లో. రాత్రి 11 గంటల దాకా స్టేషన్లో ఉండేది. 11 గంటల దాకా ఎందుకు ఉండేది అని అంటే జడ్చర్ల నుంచి మహబూబ్నగర్ పోతుంటే మధ్యాహ్నం దొంగలు కొడుతుండ్రి, మహబూబ్నగర్ నుంచి నవపేట పోతుంటే మధ్యాహ్నం దొంగలు కొడుతుండ్రి, మన అనువాడ వస్తుంటే కూడా కొడుతురు, అటు మక్సల్దికి పోయే రోజుల్లో కూడా కొడుతురు. ఈ వీళ్ళను మన బీట్లో మనం పంపించి రోడ్ పెట్రోలింగ్ లాగా పంపించి డెకాయిడ్ బీట్స్ అని వేసేది ఉండేవాడిని. అక్కడ మా బ్యాచ్మెంట్ పెద్ద కొత్తపల్లి వేస్తాయి, సెట్లో మొత్తుకుంటున్నారు, ఎవరు రెస్పాన్స్ ఇస్తలే. మొలచింతలపల్లిలో ఎక్స్ఎమ్మెల్యేని మర్డర్ చేసినారని. అప్పుడు నేను మా డిఎస్పీ గారికి ఫోన్ చేసిన. ఎస్పీ గారు లేకుండే ఆ రోజు. అయితే మా డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే సార్ కూడా అప్పుడు ఏదో సినిమాలో ఉన్నట్టుంది, ఎప్పుడే వచ్చేసిండు. యాదయ్య నేను వస్తున్నా ఉండు అన్నాడు. మహబూబ్నగర్కి వెళ్ళి పోయినామండి మొలచింతలపల్లికి. నేను కూడా పోయా సార్. ఎక్స్ఎమ్మెల్యేని మర్డర్ చేశారు? ఎక్స్ఎమ్మెల్యే రంగదాసుని మర్డర్ చేసినారు నక్సలైట్లు. ఓకే. అట్లాంటి విలేజ్లు ఉన్నాయి కొల్లాపూర్లో. నేను పోయినాక ప్రతి విలేజ్ అన్నీ తిరిగినాం. అప్పుడు నక్సలైట్లు ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్లో ఓట్లలో పాల్గొనేది అనేది పిలిపిస్తారు. నల్లమల్ల ఫారెస్ట్కి దగ్గర కొంచెం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలక్షన్స్ పీస్ఫుల్ చేసినాక 2 టౌన్లో ఒక 3 నెలలు చేశాను. అక్కడ నుంచి మళ్ళీ గద్వాలు ఇచ్చారు. అంటే మీరు ఎక్కడైతే ప్రొఫెషన్ అయ్యారో మరి అక్కడికి వచ్చారు? అక్కడికి వచ్చాను. నేను గద్వాలకు పోయేటప్పటికి కూడా కంటిన్యూగా 5 రోజులు 5 అఫెన్స్లు అయినాయి. 6వ రోజు నేను పోయి అక్కడ చార్జ్ తీసుకున్నాను. అప్పుడు సెల్ ఫోన్లు కానీ ఐడెంటిఫికేషన్ కానీ ఏమి ఉండకపోయేది, ఎవరా అని అంటే లేకపోయేది. నేను అక్కడున్న ప్రిన్సిపల్ తోటి లెక్చరర్లతో సన్నిహితం ఉండడం వల్ల, ఆఫీస్ వాళ్ళతో కూడా సన్నిహితం ఉండడం వల్ల ఇదంతా పోయినాక డెఫినెట్ నాకు తెలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు చేస్తున్నారని చెప్పి తెలుసు నాకు. కాబట్టి పోయి కాలేజీకి పోయి ఒకరోజు క్లర్క్ని పిలిపించుకొని నా ఎంబడి నా ఇన్ఫర్మెంట్ వీళ్ళు ఎక్కడెక్కడైతే కొట్టారో అందులోకెళ్ళి 2-3 తీసుకొని పోయి మొదలు కూర్చొని ఒక్కొక్క అప్లికేషన్ ఫాము కంటిన్యూగా ఎతికినామండి.
ఇమాజిన్ అంటే ఎంత కష్టపడాల్సి వచ్చేది అనేది. కంటిన్యూగా ఎతికితే అందులోకెళ్ళి ఒక 10 ఫోటోలు వీళ్ళు ఉన్నట్టుంది సార్, వీళ్ళు ఉన్నట్టుందని తీసాం. ఎవరు వాళ్ళని తీసినప్పుడు పలానా రోజులు అని చెప్పి బ్రేక్ అయిపోయాయి, ఐడెంటిఫై అయిపోయాయి, బ్రేక్ అయిపోయాయి, గతం బంద్ అయిపోయి. అట్లా చేసి నెక్స్ట్ గద్వాల తర్వాత గద్వాల తర్వాత నాకు మళ్ళీ షాద్నగర్ ఇచ్చారు. మళ్ళీ షాద్నగర్ వచ్చాను. మళ్ళీ షాద్నగర్లో 2 years చేశాను. కానీ గద్వాల్లో మీరు పనిచేస్తున్న టైంలో అప్పుడు కల్తీ కళ్ళు సారా ఈ వ్యవహారం ఏమిటి? బాగా కల్తీ కళ్ళు. అప్పుడు ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి బాగా భయంకరంగా నడిపేవారు. అది భరసింహారెడ్డి గారిది ఉండి, శిషన్ గౌడ్ అని ఉండి ఏంటి బాగానే చేసుకుంటారు. అంతా కల్తీ గిల్తీ ఏమి ఉండకపోయేది. కానీ వాళ్ళ మీద మరి మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే వాళ్ళేమో గవర్నమెంట్ నుంచి హరాక్ యాక్షన్లో వాళ్ళు వాడేది, వాళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్సైజ్ వాళ్ళని తీసుకుపోయేది. ఎక్సైజ్ వాళ్ళని తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ తాండలలో పెడతారు అనుకోండి, ఈ గుడంబ పెట్టేటోళ్ళ దగ్గర వాళ్ళను పట్టుకొచ్చుకుందరు అన్నట్టు. పట్టుకొచ్చి ఒక్కొక్కసారి ఈ హరాక్ డిపోలలో పెట్టుకుందరు. ఆ డిపోలలో మా వాళ్ళని పెట్టి అప్పట్లో గద్వాల్లో మీరు చెప్పిన 2 వ్యక్తులు కూడా రౌడీజం చేయడం ఉండేది కదా, మరి వాళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోయారు? రౌడీజం ఏం చేయకపోదురులేండి. ఒకసారి ఒక 2 తీసుకొచ్చినారని అంటే నేను పోయి డిపోలోకి వెళ్ళి తీసుకొచ్చాను. పెద్ద ఆయన ఫోన్ చేశాడు. పెద్ద ఆయన అంటే డిపోకి సంబంధం, మా డిపోలో పోతావంటే పోతానని చెప్పాను. తీసుకుపోతాను అని. ల్యాండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉండేది. అసలు భయం అనేది నాకు ల్యాండ్ ఆర్డర్లో ఎక్కడ లేదు. సార్ గద్వాల తర్వాత మీరు షాద్నగర్ వచ్చారు. షాద్నగర్ వచ్చాను. అప్పటికి షాద్నగర్ డెవలప్ అయింది, అలాగే ఉంది? షాద్నగర్ అప్పటికి డెవలప్మెంట్ ఉంది, బాగానే డెవలప్ అయింది. మళ్ళీ తర్వాత 2 years చేశాను షాద్నగర్. అంటే అప్పుడు ఎలాంటి కేసులు ఉండేవి? అప్పుడు కూడా చాలా కేసులు అయినాయి. ఈ మామూలుగా 2 డెకాయిడ్స్ అయినాయి, రాబరీ అయింది, ఇదే మామూలుగా రోడ్ రాబరీ. షాద్నగర్ నుంచి పోతుంటే ఇప్పుడంతా టౌన్ అయింది. అది ఒక 2-3 kilometers దగ్గర ఏది మన పోల్ట్రీ ఫార్మ్స్ ఇవి ఉంటే అక్కడ కొట్టడం. ఇవి అవుట్స్కట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో ఏదైతే రంగారెడ్డి జిల్లాలో దొంగతనాలు అవుతుండేవో షాద్నగర్లో అవే అయ్యేటి. ఎక్కువ పెట్రోలింగ్ ఇవన్నీ జరిగి చేసాం. షాద్నగర్ తర్వాత ఆ తర్వాత నాకు ఆలేరు ఇచ్చారు. అంటే ఒక 2 నెలలు అటాచ్డ్ వీపనగంలో పోయాను. ఆ వీపనగంలో పోయినప్పుడు అప్పుడు మాకు పరదేశ్ నాయుడు ఎస్పీ గారు ఉండే. పరదేశ్ నాయుడు సాబ్ ఈజ్ బాగా దూసుకుపోయేది, కానీ కొంచెం తొందర ఎక్కువ ఉండే సార్. తొందరతనమే పాపం చేసిన. చాలా పరదేశ్ నాయుడు గారు నల్గొండ జిల్లాలో ఎలాంటి వర్క్ చేసుకొచ్చారు? నల్గొండ జిల్లా చేయలేదు కదా సార్, మహబూబ్నగర్ జిల్లా. ఆయనకు ప్రతి మిలిటెంట్, ప్రతి సింపతైజరు ఏళ్ళ మీద ఉంటుండే. చాలా ఫాస్ట్, చాలా ఓపెన్ మైండెడ్, చాలా ఫాస్ట్, చాలా ఇదిగా ఉంటుండే. మంచిగా నన్ను కూడా బాగా లైక్ చేసేది. అదే చిన్న దానికి నన్ను అక్కడ నుంచి వీపనగంలో అటాచ్ చేశాడు. చేస్తే నేను అప్లికేషన్ డిఐజీకి పెట్టుకొని నల్గొండ ట్రాన్స్ఫర్ చేసుకొని సార్కి చెప్పకుండా రిలీవ్ అయిపోయినా నేను. ఎందుకు మీతో బాగానే ఉన్న వ్యక్తితో ఎందుకు మీరు? లోకల్లో కొన్ని ఉంటాయి. అది షాద్నగర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాని పక్కన ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టుకుంటుంది. ఆ కబ్జా పెట్టుకున్న దానిలో కొన్ని రిపోర్టర్లు కూడా ఉన్నారు. అయితే నేనేం చేశానంటే ఆ 200 feet కూడా నేనే కట్టించాను ముందరబడి. నా మీద అప్పుడు ఆ 200 feet మీరు కట్టియకపోతే అని చెప్పి డబ్బులు ఇస్తామని కూడా చాలా ఇది చేశాను. ఎక్కడ ఆ గోడ నేను కట్టిపిచ్చిచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు సిఏ ఆఫీస్ అయినా కట్టుకున్నది కూడా ఉంది. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ ఉన్న బిల్డింగ్ కూడా అప్పుడున్న సర్పంచ్ గారు అది కస్టమ్స్ బిల్డింగ్. అయితే అది సర్కిల్ ఆఫీస్ ఇక్కడ కట్టుకున్నాక అది ఒట్టిగానే ఉండే. అయితే దాన్ని తీసుకోవాలని అనుకుంటే నేను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మన ఫెన్సింగ్ పెట్టించి ఇది పోలీస్ ల్యాండ్ అని బోర్డు పెట్టించి దానిలో ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ ఉంది అక్కడ. అంటే ఆ ఇష్యూలో పరదేశ్ నాయుడు గారు మీకు యాంటీ? ఆ ఇష్యూలో కాదు, ఆ ఇష్యూలో వాడు అప్పుడున్న విలేకరు పేపర్లో పెట్టాడు.
ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్లా పెట్టాను. అంటే మనకు దానికి సంబంధం లేదు. అప్పుడు నన్ను ఏం చేశాడంటే అటాచ్మెంట్ ఇచ్చాడు అక్కడ. అయితే నేను సార్కి చెప్పకుండా వెళ్ళిపోయాను. అలా డిపార్ట్మెంట్లో తప్పు కదా మీరు. లేదు, ట్రాన్స్ఫర్ అయింది లీగల్గా. సారు పిలిచాడు నన్ను, నువ్వు పోవద్దు, ఇక్కడే ఉండు, నీకు కలవకుర్తి కానీ 1 టౌన్ ఇస్తా నీకు, మంచి పోస్టింగ్, అది నాకు తెలుసు అంతా ఆడ ఏం జరిగిందని చెప్పాడు. ఇక అప్పటికి ట్రాన్స్ఫర్ అయింది. కొంచెం ఇక వెళ్ళిపోయినా. ఆలేరు ఇచ్చినప్పుడు గోపినాథ్ రెడ్డి పరదేశ్ నాయుడు గారు మంచి వర్కర్ అని మీరే చెప్తున్నారు. మంచి వర్కరు. నేను వెళ్ళిపోయినాను, లేకపోతే నేను కూడా సార్తో పాటు చనిపోయేవాడిని. విపనగండ్ల లిమిట్స్ అంటే కొల్లాపూర్లో జరిగింది ఇది. సార్ ఎంబడి నేను ఉండేవాడిని, తప్పకుండా ఉండేవాడిని నేను. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళు 2 ఎస్ఐలు చనిపోయారు. కొల్లాపూర్ ఎస్ఐ, కోడేరు ఎస్ఐ చనిపోయినారు. ఈ పనగంలో నేను ఆయన పక్కనే ఉండేవాడిని తప్పకుండా. నేను ఫోను జనరల్గా పోయాను కాబట్టి నేను సేవ్ అయ్యారు. లేకపోతే సేవ్ కాకపోతే. అసలు ఎలా జరిగిందండి ఇన్సిడెంట్ పరదేశ్ నాయుడు గారు? ఏం లేదు, చిన్న ఇన్సిడెంట్ అది. మన కొల్లాపూర్ నుంచి లోపలికి ఒకటి రామావతి, ఏది మన రామావతి తీర్థం విలేజ్ ఉంది, అది సోమశీలలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అక్కడ. ఈ సారు అచ్చంపేట పోయేటోడు, ఆ ఇన్సిడెంట్ జరిగిందని కొల్లాపూర్ మలిపినాడు. నాగర్ కర్నూలు దాటినాక అక్కడ సిఐ మా గురువుగారు నరసింహ సార్ ఉండే. అక్కడ మలిపిన తర్వాత డైరెక్ట్ ఆ ఊరికి పోయేటప్పుడు కొల్లాపూర్ దాకా పోయినాక ఈయన బండి అక్కడ పెట్టేసి, వెంకటేశ్వరి డ్రైవర్, నేను చెప్పాను చూడు, నేను గద్వాల్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఉండే, అప్పుడు సార్ దగ్గర ఉండే. ఆ బండి ఇడిచిపెట్టి ఏం చేసినాడు, సర్వీస్ తీసుకొని పోలీసు వాళ్ళ మీద కూర్చొని పెట్టుకొని సర్వీస్లో పోయినాడు అక్కడికి. ఆడందరితో మాట్లాడి రిటర్న్గా కూడా మీద పోలీసు వాళ్ళు కూర్చొని పెట్టినాడు, లోపల ఆయన కూర్చొని రిటర్న్కి వచ్చాడు. సర్వీస్ జీప్లోనా? ఈయన సర్వీస్లో కూర్చొని వచ్చాడు. సర్వీస్ను బ్లాస్ట్ చేశారు కదా. రిటర్న్లో వస్తున్నప్పుడు ఏం జరిగింది? రిటర్న్ వచ్చేటప్పుడు బ్లాస్ట్ చేశారు. పైన పోలీసు వాళ్ళు కూర్చున్నారు, ఐడెంటిఫై అవుతుంది కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే పైన చుట్టుపక్కల ఎక్కడ ఉంటే కనిపిస్తారు కదా, వీళ్ళు కొడతారని అనుకున్నారు. కింద బ్లాస్టింగ్ పెడతారనేది ఐడియా లేదు సార్. ఓకే. ఆ రిటర్న్లో వచ్చినప్పుడు బ్లాస్టింగ్ పెట్టారు సోమశీల. అంటే ఈయన పోయి చేసినంత కేసు కూడా కాదు అది. ఈయన అక్కడ దాకా పోయాల్సినంత పెద్ద కేసు కూడా కాదు. అది దురదృష్టం సార్. చాలా మంచిది. అంటే ఆయనతో పాటు ఎంతమంది చనిపోయారు? 2 ఎస్ఐలు చనిపోయినారు, సిబ్బంది చనిపోయినారు, ఎస్ఐలు ఫిగర్ నాకు జ్ఞాపకం లేదు, చనిపోయినారు. దాని తర్వాత మరి రివెంజ్ తీర్చుకున్నారు? ఇక నేను అప్పటికే నల్గొండ జిల్లాలో ఉన్నా. అప్పటికి అరెస్టులు జరిగినాయి, చాలా జరిగినాయి. దానికి ఏ ఇన్సిడెంట్స్లో కూడా ఏ కట్టెల పురుగు ఆ కట్టెలో పోతుందని, ఏ ఇన్సిడెంట్స్లో కూడా నిజంగా పాపం ఇవన్నీ అన్యాయంగా చేసిన వాళ్ళు ఎవడు బతకలేడు. వాడు సబ్సిక్వెంట్లీ ఏ వదల ఉన్నా సబ్సిక్వెంట్లీ మర్డర్లు అయిపోయింది. ఓకే. అక్కడ నుండి ఆలేరు వచ్చారు మీరు? ఆలేరులో నేను పోయాను. యాక్చువల్గా గోపినాథ్ రెడ్డి సారు పోయినాక 5-6 రోజులు అబ్జర్వ్ చేసినాకనే ఆయన ఇచ్చేది. నెలలక్క మనం కూడా ఉంటారు. నేను పోయి రిపోర్ట్ చేసిన. మా సార్ ఏం మాట్లాడిండో తెలియదు. ఏ సార్? పరదేశ్ నాయుడు సార్. సార్కు మరి మాట్లాడిండా లేదో కూడా తెలియదు, కానీ చెప్పి ఉంటాడు. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చినప్పుడు ఎస్పీలు మాట్లాడుకుంటారు కదా. నేను పోయినా 15 నిమిషాలు కూర్చున్నా, 15 నిమిషాలనే పిలిచాడు. ఆ సార్ దినమంతా కూడా వెళ్ళాడు. ఒక్కొక్కరు పిలిచినాక ఇట్లా పెట్టాడు, ఈ పైన ఉంది ఏది అన్నాడు. ఆలేరు సార్. పోతావు అక్కడ అన్నాడు. పోతా సార్ అన్న. ఎక్కడ చేసినాడు అంతే. 5 నిమిషాల నవంబర్ 93 5th రోజు రిపోర్ట్ చేసిన. సాయంత్రం అర్ధగంటలో పోస్టింగ్ ఇచ్చాడు. 6th నాడు పోయి అక్కడ రిపోర్ట్ చేసిన. ఆలేరులో నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఓకే. ఆలేరులో అప్పుడు మూమెంట్ తక్కువ, మూమెంట్ హెవీ మూమెంట్. అసలు ఎస్ఐలు అక్కడ పోవాలంటే భయపడుకుంది. హెవీ మూమెంట్. అంటే మీరున్న టైంలో ఎలాంటి ఇష్యూస్ జరిగాయి? గోపన్న దళం అని నేను పోయినా జస్ట్ వితిన్ 1 month లోపటే
ఆలేరు వాగులకి వెళ్ళి మొత్తం ఇసుకంతా హైదరాబాద్ వచ్చేదండి. ఇప్పుడు మన గోలన్కొండ అని ఉంది, అమ్మనబోలు గోలన్కొండ అని ఉంది. ఆ రెండుటి మధ్యన వాగు ఉంటుంది ఆలేరు వాగు. అక్కడ 7 ఇసుక లారీలను తగలబెట్టాను, శాండ్ లారీ 7 తగలబెట్టిన తర్వాత నేను అప్పుడు ఏం చేస్తారంటే నక్సలైట్లు అఫెన్స్ చేస్తే పోకపోదురు, ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు పోకపోదురు, మర్నాడు కూడా పోకపోదురు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి, డెడ్ బాడీలో కూడా తెప్పించి ఇంక్వెస్ట్ చేసుకున్న సంఘటనలు ఉన్నాయి వేరే జిల్లాలలో. మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. నేను అప్పుడు ఒప్పుకోకపోయేది. పోలీసు వాళ్ళు ఇన్సిడెంట్ జరిగిందంటే పోవాలి ఎక్కడికి. ఇప్పుడు శత్రువు ఎంత బలంగా ఉంటే ఇంకా బలం పంచుకొనైనా పోవాలి, కానీ పోకుండా ఉండకపోవడం ఏంటంటే ప్రజలలో బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది ఇంప్రెషన్ సిమ్టమ్స్ అవుతాయి. ఎందుకంటే నేను పోయాను. నేను ఒక రెండు ఇన్సిడెంట్లలో కూడా నేను అచ్చంపేట సిఐ ఉన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్లో అప్పుడు మా సారు ఎస్పీ గారు సాంబశివరావు గారు ఉండి పోయాను. నాకు ఆయన అందరి ముందర రివార్డ్ ఇచ్చాడు, నేను పోయినందుకు, శ్రీనాథ్ ఫ్రెండ్స్ పోయినందుకు. అయితే పోయి అక్కడికి నడుచుకుంటూ పోయాను. 8 కిలోమీటర్ 15 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి అన్ని లారీలో చూసి ఎక్కడెక్కడ చూసేసి ఫోటోలు కొట్టుకొని, అప్పుడు ఫోటోలు కావాలంటే కెమెరా కూడా తీసుకోవాలి, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి. చుట్టూ తిరిగి అంటే బ్లాస్టింగ్ పెడతారని చెప్పి ఒక 200 మీటర్ల దగ్గర ఆగి రౌండ్ తిరుక్కుంటూ పోయేది శ్రీనాథ్ ఫ్రెండ్స్. రౌండ్ తిరుక్కుంటా, ఓకే, చెక్ చేసుకుంటా, రౌండ్ తిరుక్కుంటా, ఏం లేదనుకుంటా 20 మంది ఎంబడి తీసుకొని పోయేది. ఇప్పుడు తీసుకొని పోయి మనం వచ్చాం. తర్వాత ఒక ఇన్సిడెంట్లు ఏంటంటే నాకు ప్రజలలో తిరిగి బాగా ర్యాపోర్ట్ పెట్టుకోవడం వల్ల ఒక మంచి ఇన్ఫర్మేషన్ డే టైంలో వాళ్ళ జాగా ఉన్నదని చెప్పి వచ్చింది ఇన్ఫర్మేషన్ మందే. మేము సరే అక్కడ ఉన్నారు కదా అని మనం పోయినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది మాకు వాళ్ళు. ఎక్కడ? డే టైంలో లక్ష్మాకపల్లి. వెపన్స్ దొరికినాయి కానీ అందరూ వెళ్ళిపోయినారు, ఎవరు క్యాజువాలిటీ లేదు. దొరికినాయి, దానికి వాళ్ళకి బాగా డ్యామేజ్ అయింది. మనకు వాళ్ళ లిటరేచర్ దొరికింది, ఎవరేది దొరికింది, దాంట్లో బాగా బ్రేకప్ అయ్యి మనకు కొంచెం కంట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. మాకు ఆలేరు తర్వాత నాకు అక్కడ నుంచి ప్రమోషన్ వచ్చిందండి, సిఐగా ప్రమోషన్ వచ్చింది. 1995 ఏప్రిల్లో అచ్చంపేట సిఐగా నేను ఇన్ఛార్జ్ తీసుకున్నాను. అక్కడ బాగా నక్సలిజం ఉంది, బాగా మూమెంట్ ఉంది. అచ్చంపేట సర్కిల్ అంటే అమరాబాద్ మీద దాడులు కూడా. అమరాబాదు సర్కిల్ సపరేట్ ఉండే, నాకు 5 పోలీస్ స్టేషన్లు వచ్చేటి. 4 పోలీస్ స్టేషన్స్: లింగాల, బల్మూరు, అచ్చంపేట, మన ఉప్పునుంతల, సిద్ధాపూర్ కూడా మాకే వచ్చింది. లింగాల కూడా బాగానే ఎఫెక్ట్ ఉండేది కదా. లింగాల మొత్తం లింగాల ఆల్మోస్ట్ కొల్లాపూర్ దగ్గరికి వెళ్ళి లింగాల మొత్తం నల్లమల ఫారెస్ట్, శ్రీశైలం ఇటు సైడ్ మొత్తం అదే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ శ్రీశైలం రోడ్ పోతుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి అమరాబాద్ వస్తుంది మొత్తం. అంటే మీకున్న ఆ టైంలో మూమెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి దళాలు ఎదురయ్యాయి మీకు? ఆలేరులో ఉన్నప్పుడు గోపన్న దళం ఉండే. ఇక్కడ ఇప్పుడున్న ఈదన్న వీళ్ళందరూ చాలా దళాలు ఉన్నాయిలేండి. ఇప్పుడు పేర్లు చాలా రోజులైంది కదా వాళ్ళ పేర్లు వీళ్ళని. 3 దళాలు పనిచేస్తుండే. కల్వకుర్తి దళం ఉండే, అమరాబాద్ దళం, అప్పర్ ప్లాట్ దళం ఉండే. అంటే మీరు టైంలో ఆస్తి నష్టం కానీ ఏం జరగలేదు అక్కడ? పోలీస్ స్టేషన్ అటాక్స్ ఉన్నప్పుడు ఎక్కడ అటాక్ లేదు, జరగలేవు. 2 సంవత్సరాలు బాగా ఉంటుంది. ఒకటే ఒక అప్పాయపల్లె యాదగిరి అని చెప్పి ఉండే, ఆయన మీద అటాక్ చేశారు. సబ్సిక్వెంట్ ఆయన చనిపోయినాడు. అందులో అందరూ మా ఆచారము అది అమరాబాద్ మండలంలో ఇన్వాల్వ్ అయినారు. 20 మంది మిలిటెంట్స్ మొత్తం అరెస్ట్ చేశారు అక్కడ. ఎక్స్ట్రీమిస్ట్ మర్డర్ ఇది ఒకటే జరిగింది. ఇంకొకటి మామూలుగా అటాక్స్ జరిగినాయి, అరెస్ట్ చేసాము. ఒకటి పార్టీలో పంపితే ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయింది. ఒకడు చనిపోయినాడు అమరాబాద్ అతను. ఇవే మేజర్. ఓకే, అచ్చంపేట తర్వాత నెక్స్ట్? అచ్చంపేట నుంచి నేను లూప్ లైన్ ఎలక్ట్రిసిటీ బోర్డు విజిలెన్స్ సీఏగా చేశాను ఒక 1.5 year. ఆ తర్వాత యాదగిరిగుట్టకు వచ్చాను. యాదగిరిగుట్ట సీఏ? యాదగిరిగుట్ట సీఏ. ఓకే. యాదగిరిగుట్ట సీఏ వచ్చిన తర్వాత యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అవ్వడం, పోలీస్ స్టేషన్లో
నా వెపన్స్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం అనేది పెద్ద సంచలనమైంది. అసలు ఆ కేసు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది చెప్పారు? ది 18th or 17th, 18th అనుకుంటా, 18th October 1998లో జరిగింది. 17th or 18th ఒకటి అదే దినం జరిగింది. నేను 10th నాడు ఛార్జ్ తీసుకున్నాను, అక్టోబర్ 10th ఛార్జ్ తీసుకున్నాను. ఇది 1 వీక్ అంటే 18th రోజు జరిగింది. యాక్చువల్గా వాళ్ళు 17th రోజు చేయాలి అఫెన్స్ అనుకున్నారు, 18th రోజు చేశారు. ఒకరోజు ముందు చేస్తే ఆ రోజు దినమంతా స్టేషన్లో ఉన్నాం మేము. మా ఎస్ఐ బాగా కమిట్మెంట్ మనిషిది, వెంకటేష్ అని 89 బ్యాచ్, ఈయన రిటైర్డ్ అయ్యాడు. బాగా ఇక్కడ నక్సలైట్లు ఉన్నాయంటే తుపాకీ పట్టుకొని పోవడమే తప్ప వెనక ముందు అయ్యే మనిషి కాకుండా. ఎందుకంటే యాదగిరిగుట్ట లిమిట్స్లో మూటకొండూరు అని ఉంది, హైలీ ఎఫెక్టెడ్ ఏరియా, హైలీ ఎఫెక్టెడ్ విలేజ్ మూటకొండూరు. దాని పక్కన ఉన్న విలేజ్ మాటూరు, వర్టూరు, ఇవన్నీ ఎట్లా ఉంటుండే అంటే డే టైంలో ఎవరు పోలీసులు ఏ పరిస్థితి లేకుండా ఉండే. ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ అయింది అది. మాకు ఇటు సైడ్ ఏంటంటే రాళ్ళ జనగామ, ఈ రాళ్ళ జనగామ వల్ల బాగా మిలిటెంట్స్ ఉండే. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే ఇప్పుడు గుట్ట పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసినప్పుడు కిరణ్ కుమార్ మన డిఎస్ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీ వాడు 2 లారీలు మాట్లాడుకున్నాడు. ఈ రాళ్ళ జనగామ లిమిట్స్లోనే ఉన్నాడు. ఆ ఊళ్ళను వాడుకున్నాడు ఇక్కడికి రావడము, పోవడము, ఈ మూమెంట్స్ తెలుసుకోవడము, ఎక్కడ ఉండడం అనేది చెప్పి. డే టైంలో ఆ రోజు 18th రోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చినట్టుంది భువనగిరికి. మా ఎస్పీ గారు కూడా వచ్చారు, అప్పుడు రామనారాయణ గారు ఉన్నారు. మేము కూడా పోయినాం అక్కడ. హోమ్ మినిస్టర్ వస్తే మా సార్ ఏం చేసేది, డిఎస్పీ గారు అప్పుడు ఊర్లలోకి పోవాలి హోమ్ మినిస్టర్ గారు అంటే ఈ ఫస్ట్ బ్లాస్టింగ్స్ ఇవన్నీ చూసుకున్నారు. రోడ్ ఓపెన్ ఒక సిఏని ఇచ్చి రోడ్డు ఓపెనింగ్ మొత్తం మొదలు చేసుకుంటూ పోవాలి. అడ్వాన్స్ పార్టీ ఉంటుండే అక్కడ. ఈ విలేజ్లో మాట్లాడిన తర్వాత ఈ రోడ్ ఓపెనింగ్ పోతుండే, అది క్లియర్ ఉంటుండే. ఆ ఊర్లో కూడా మళ్ళీ పార్టీ ఉంటుండే. ఇక్కడ నుంచి పోయినాక అగైన్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుండే ఇంకో పార్టీ. అట్లా మూమెంట్ చాలా ఉండేది. ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా మనకు మన ఏరియా గట్కేసర్ కాడికి వెళ్ళి ఈ రోడ్లు ఓపెనింగు, చుట్టుపక్కల దున్నిచ్చుడు, ఎలక్షన్ వచ్చిందంటే 2 దిక్కులు, ఇదంతా క్వైట్ కామన్ మాకు, డైలీ రొటీన్ అన్నట్టు అది. ఆ రోజు కూడా మేము పోయినాము. అదే 4:15కి ఇన్సిడెంట్ జరిగింది. జస్ట్ 4:15-20 అవుతుంది. అదే ఏదో అవుతుందని అంటున్నారు, నువ్వు అని చెప్పాడు. అయితే అప్పటికి అప్పుడు జీపులు చాలా బాగా లేకుండా ఉండే. నా జీపుని ఏం చేసినా రిపేర్కి ఇచ్చి ప్రైవేట్ జీప్ తీసుకొని వచ్చాను నేను ఎక్కడికి, డిఎస్పీ ఆఫీస్ భువనగిరికి. అది డొక్కు ఉంటుండే జీపుడు. దానిలో మేము పోతున్నాము, రాగిరి దాటినాక నన్ను ఓవర్టేక్ చేసిపోయినాడు. ఎవరు, రవీంద్ర రెడ్డి సార్, మీ డిఎస్పీ, మా డిఎస్పీ మన ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయినాడు. యాక్చువల్గా ఏంటంటే భువనగిరికి రాయగిరికి మధ్యన ఒకటి పెద్ద మోరి ఉంది, అక్కడ బ్లాస్టింగ్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ నుంచి పార్టీ వస్తే ఆడ బ్లాస్ట్ చేయాలని అక్కడ ఒకటి పెట్టుకొని ఉన్నారు. అది వెళ్ళిపోయిన 10 minutes అటాక్ అంతా, ఓన్లీ 10 to 15 minutes. వాళ్ళు ఎట్లా వస్తారంటే ఏ పని చేస్తాడో ఆ పని చేస్తాడు వాడు. బండ్లకి వెళ్ళి దగ్గర దిగుతాడు, సెంట్రీ మీద అటాక్ చేసేవాడు వేరే ఉంటాడు, లోపలికి ఎంటర్ అయ్యేటోడు వేరే ఉంటాడు, అందులోకి వెళ్ళి ఎత్తుకొచ్చేవాడు వేరే ఉంటాడు. అన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. బ్లాస్టింగ్ టక్ 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 అంతా అయిపోయింది అంతే. మళ్ళీ మేము అసలు వెనక ముందు చూడకుండా కూడా ఇమీడియట్లీ రీచ్ అయినాం మేము. మీకు దాంట్లో ఎక్కడ ఎదురవ్వలేదు వాళ్ళు? వాడు ఇక్కడ రాలేదు కదా, అక్కడ నుంచి రాళ్ళ జనగామ రూట్ అటు నుంచి లోపలికి వెళ్ళి ఉంది. అది ఇది మన మీరు స్పాట్కి వెళ్ళేసరికి పొల్యూషన్ ఏ విధంగా ఉంది? పొల్యూషన్ ఎక్కడుంది, పొల్యూషనే లేదా, మొత్తం అది మట్టితో పడిపోయి ఉన్నది. అది మొత్తం పొల్యూషనే లేదా. అప్పటికి మిర్యాలగూడతో ఒక సివిల్ ఆయన వచ్చినాడు మా ఎస్ఐ గారిని కలవనీకే. ఆ కానిస్టేబుల్తో, రత్నం అని కానిస్టేబుల్తో మాట్లాడుతున్నాడు స్టేషన్ ముందు నిలబడి.
వాళ్ళు లారీలోకి వెళ్ళి దిగితే ఫైర్ చేయగానే వాళ్ళిద్దరు అప్పుడే చనిపోయినారు. ఆ సంట్రీ కొంచెం ముందరుండి ఏం చేసినాడు, అతను ఫైర్ చేసుకుంటే సంట్రీ పోస్ట్లోకి వచ్చేటప్పుడు అతన్ని కొట్టేశారు. ఇక మిగతా వాళ్ళు లేరు, అందరూ మాకు వివేక్ అని హెడ్ కానిస్టేబుల్ ఉండే పాపం అక్కడ పోయి వెనకాల ఏదో దాగినట్టుండే అతను. నా రైటర్ ఉండే వీరేశం అని, అతను ఇక్కడ కాల్చారు. కాల్స్తే ఆ సివిలియన్స్ వచ్చినాక తీసుకుపోయి బయట పడేసినారు అతను. ఇక మిగతా కొంతమంది అంతా వెళ్ళిపోయినారు. అందులో ఇంకా గ్రేట్ అంటే మా ఎస్ఐ గారు వాళ్ళ మెసేజ్ పోలీస్ స్టేషన్కి ఆనుకొని కూటరండి. అందులో ఉండి ఆ అమ్మ చెప్పింది ఫోన్లో, పోలీస్ స్టేషన్ మీద అవుతుందని చెప్పి. ఓకే, తర్వాత దాన్ని ఎలా ట్రేస్ చేసుకొచ్చారండి? మాకు ట్రేస్ కావడం అంటే మా డిఎస్పీ గారు ధైర్యంగా ముందు అప్పుడే వెళ్ళిపోయినాడండి, ఆయన వెనక ముందు చూడకుండా. అంటే కొంచెం నేను అడిగాను సార్ తర్వాత సబ్సిక్వెంట్లీ, సార్ వాళ్ళు ఏమో అంతమంది ఉన్నారు, వెపన్స్తో పోయినారు, మీ ఎంబడి ఒక్కడే గన్మెన్ ఉన్నారు, మీరు ఉరకడం ఎట్లా సార్ అని చెప్పి అదే బాగా మా ఆయనతో బాగా క్లోజ్గా ఉంటానండి. అంటే ఆ శవాలను చూసిన తర్వాత నాకు మైండ్ పని చేయలేదు, నేను బోల్డ్కి ఏమన్నా కానీ అని వెళ్ళిపోయిందని చెప్తే, అంటే ఇట్స్ ఎ గ్రేట్. ఎవరు పోతారు మరి ఇప్పుడు చూడండి, చాలామంది బయట ఉన్నదంటే ఏమున్నది సార్ అని చెప్తాను. మన ఇన్స్టా లీడ్ ఎలా దొరికిందండి? అది లీడ్ ఏం లేదు, వీళ్ళు ఏం చేసినాడు, అదే లారీలో వెళ్ళిపోయినారు. డే టైం 4:15 కదా, డే టైం. మేము పోయింది కూడా మళ్ళీ 5:30 కల్లా మేము అందరం వెళ్ళిపోతున్నాము. లారీ ఎక్కడ పోయింది అనుకుంటూ పోతే ఇక్కడ పోయిందని చెప్పి అక్కడే వెళ్ళిపోయినాం. అక్కడ దాకా పోయినాక ఏం చేసినారు, మా సార్ ఏం చేసినాడు, సెట్లో చెప్పినాడు మన తుర్కపల్లి ఎస్ఐ ఏం చేసినాడు, ఆయన పార్టీ తీసుకొని ప్రతి పోలీస్ స్టేషన్లో మాకు ఏపీఎస్పీ ఉండేది, ఏఆర్ ఉండేది, ఏపీఎస్పీ ఉండే, సఫిషియెంట్ ఫోర్స్ ఉండే, పార్టీలు ఉంటుండే, బాగా ఫోర్స్ ఉండేది అప్పటికి. ఆయన ఫోర్స్ని తీసుకొని వచ్చి ఆ లారీ కన్నా ముందే వచ్చి ఆపేసినాడు అతను. ఓకే, ఆయన ఆపడంలో ఏమైందంటే మాకు లీడ్ దొరికింది. డ్రైవర్ను తీసుకుపోయి ఏంద్ర ఎక్కడంటే మేము తెచ్చినాం, ఇగో పలాంజాలు తెచ్చినాం. ఆ డ్రైవర్ని పట్టుకొని మళ్ళీ వచ్చాం మేము సార్ అందరం కలిసి డ్రైవర్ని తీసుకొని తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పోయినాం. వాడిని ఆడ ఇంటర్వ్యూ చేసి చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చినాం. ముగ్గురమే ఆఫీసులో ఉన్నాం. మా సార్ పోయిండని చెప్పి నేను పోయినానని చెప్పి మా ఎస్ఐ వచ్చిండే. మా గన్మెన్లు ఒక్కొక్క గన్మెన్లు మా దగ్గర ఉన్నాయి 9 MMPs, వాళ్ళ దగ్గర ఉన్నాయి. పోయినాం, వాడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడ వాడు తీసుకుపోయి దించి వచ్చిండో అక్కడ దాకా పోయినాక నడుచుకుంటూ లోపలికి పోయినాం. ఎక్కడ పోయినామని చెప్పి ఆ గుట్టలు అవన్నీ పోయినాయి. గుట్టల దగ్గర దాకా పోయి మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ రిటర్న్ వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాం. ఇక అప్పుడు ఎవరు నక్సలెట్లోనే ఉన్నది. తెల్లారి ఇక ఆడికి వచ్చిన తర్వాత మా డిఎస్పీ గారు పోయి పలానా జాగాలకి అది పోయిందని చెప్పి అన్ని పార్టీలు తెప్పించి ఆర్గనైజ్ చేయడం. ఇలా రాత్రికి పోయి అక్కడ ఉంటారు, ఎక్కడ పోడు, దాని చుట్టుపక్కల కొన్ని పార్టీలు పెట్టారు. మర్నాడు అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తప్పించుకోగలుగుతారు అనేది టెరెన్ నాలెడ్జ్ బాగుండాలి. ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో చేసినప్పుడు పలానా జాగాల ఇన్సిడెంట్ జరిగిందంటే ఇటు ఎక్కడ పోతారు అనేది బాగుండాలి. ఆ సార్కు ఎక్స్ట్రీమిస్ట్ మీద బాగా గ్రిప్ కూడా ఉన్నాయి. అక్కడ మైక్రోవేవ్ స్టేషన్ ఎర్రవెల్లి కాడ పేల్చేసినారు. అది పేల్చినప్పుడు ఒక మిలిటెంట్ లొంగిపోయినాడు, ఎట్లా పోయినారు అనేది చెప్తే మూసీ నది మేము మగ్దంపురం కాడ దాటితే అక్కడ పోతే మూసీ నది ఆడ దాటిండంటే ఒలిగొండ, చౌటుప్పల్, అటు నారాయణపూర్, సంస్థాన్పూర్, రాచకొండ గుట్టలు అటు వెళ్ళిపోతారు. అది వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నట్టు. మూసీ నది ఎక్కడ దాటుతున్నాడు, అక్కడ దాటి అన్ని పార్టీలు ఎక్కడ పోకుండా చక్రబంధం అంటాం కదా, అట్లా పెట్టాడు. ఆడ దాటి తాను ఇయ్యలేదు కదా అనేది ఆయన దృష్టిలో వచ్చి విలేజ్ దగ్గర తీసుకుపోయి శ్రీనివాస్ ఎస్ఐ, మన బీవీ నగర్ ఎస్ఐ తీసుకొచ్చి డివిజన్ మొత్తం ఒక్కటి చేసేది. ఎప్పుడైనా ఎక్కడ ఏది జరిగినా అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసేది అన్నట్టు. ఆయన తీసుకుపోయి సిఆర్పిపి పెట్టారు. మర్నాడు రాత్రి 10-11 గంటల మధ్యన వీళ్ళు ఒక ట్రాక్టర్లో మొత్తం అన్నీ వేసుకొని ఆ ట్రాక్టర్లో కూర్చొని పోతూ ఉన్నారు. ఊరు దాటినాక కరెక్ట్ ఎక్కడైతే అంబుష్ చేసిందో మన పార్టీ, పోలీస్ పార్టీ, అక్కడే పోయి ముందర ఆపారు. అప్పటికి మేము ఈ దినమంతా ఇంక్వెస్టులు రాయడం, బంధువులు పిలిపించడం, వెహికల్స్ అరేంజ్ చేయడం, వాళ్ళని ఇచ్చి పంపించడం,
మళ్ళీ అక్కడికి చేయడం, పార్టీలు పంపించడం అవన్నీ చేసినాం మేము మహేష్ గారు చేసి భువనగిరికి వచ్చాం. అప్పుడు సార్ ఫైరింగ్ జరుగుతుంది మాకని చెప్పి సెట్లో చెప్పారు. ఇమీడియట్లీ మా డిఎస్పీ గారు చెప్తే మా డిఎస్పీ గారు అప్పుడు నేను అనుకుంటా టౌన్ ఎస్ఐ ఉండే ఎవరు మన మద్దిపాటి శ్రీనివాసరావు, నేను, మా ఎస్ఐ 40 వీళ్ళందరం కలిసిపోయినాం. అక్కడికి ఫస్ట్ రీచ్ అయింది మా డిఎస్పీ గన్మెన్ ఉంటుండేవాడు మన జహాంగీర్ అని, చాలా ధైర్యమైన వాడు, చాలా ధైర్యవంతుడు. అక్కడ ఒకటి గ్రానైట్ లేక ఉంటే ఇట్లా చైతన్యం తీసి ఇట్లా పడేసిండు ఒకటేసారి, టక్కు అని తీసి పడేసి తీసిపోయి చూస్తే ఏమీ లేదు అక్కడ ఉన్నది. ఇక ఆ శవం పడినది మీద. ఇక కొంచెం ఒక 100 yards దగ్గర ఇంకొక మిలిటెంట్ చనిపోయినాడు. ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఉంది, రాచకొండ గుట్టలు ఇబ్రాహీంపట్నం ఉండేది 200 ఉంది. అరౌండ్ శవాలు ఇవన్నీ వెపన్స్ ఒకటి 18 మస్కెట్స్, ఒక 5 303లు రికవర్ చేసినాయి. ఒక అది మిగతా 2 SLRలు తీసుకుపోయిన వాళ్ళు అంతే, గుట్టలు వాడు చేసింది మిగతా అంతా రికవర్. అంటే ఒక మేజర్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఈజ్ అ గ్రేట్. అంతకన్నా ముందు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, అటాకులు జరిగినాయి, పొల్యూషన్లు జరిగినాయి. ఎక్కడ కూడా వితిన్ 24 hours లోపల కేసు డిటెక్ట్ కావడము, కొన్ని వెపన్స్ మనం రికవర్ చేయడము, ఇవన్నీ అంటే కొంచెం దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది, నరసింహస్వామి అనుగ్రహం కూడా అది ఉంటుంది. ఆ గుట్ట బ్లాస్టింగ్ తర్వాత మీరు ఏ పొల్యూషన్కి వెళ్ళారు? గుట్ట పొల్యూషన్ దీని తర్వాత అరెస్ట్ కూడా చేశాము. ఇందులో చాలామంది అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలామంది మెయిన్ క్యాడర్లు అందరూ ఎన్కౌంటర్ కూడా అయినారు. ఎన్కౌంటర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయినారు కొంతమంది. ఎన్కౌంటర్ అనేది ఏముండదు. ఇప్పుడు అరెస్ట్ మీద నేరం ఉందిరా బాబు అరెస్ట్ చేస్తామని పోతాము, మన దగ్గర ఉంటుంది అనుకోండి, వాడు ఫైర్ ఓపెన్ చేస్తాడు, మేము ఫైర్ ఓపెన్ చేస్తాం, ఎవడు ముందు ఫైర్ ఓపెన్ చేస్తే వాడు చేస్తాడు అంతే. ఓకే, దాని తర్వాత ఏం చేశారు? నేను యాదగిరిగుట్టలో 3 years చేసిన. నేను గుట్టలో 3 years చేశాను. ఆ కేసులో మిలిటెంట్ వాళ్ళందరినీ ఒక కన్విక్షన్ అయింది. అది చేస్తుంది చేసాం, మళ్ళీ రీకు చేసాం, గుట్ట పోలీస్ అయినా కట్టించాం, మళ్ళీ వేరే పక్కనే వేరే రూమ్ కిరాయి తీసుకున్నాం అన్నీ. మళ్ళీ ఏమంటారు కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేయాలి కదా, ఇన్స్టిల్ చేసాం. అక్కడ నుంచి ఇక డౌన్ఫాల్ వెళ్ళండి వాళ్ళకి. అప్పటి నుంచి అక్కడంతా డౌన్ఫాల్. అక్కడ నుంచి సూర్యాపేట చేశాను. సూర్యాపేటలో కూడా ఫ్యాక్షన్ విలేజ్ చాలా ఉంటాయి. నామారం అని ఒక విలేజ్ ఉంది మోతే మండలంలో, రాఘవపురం, నామారం, చందుబట్ల అని ఒక విలేజ్ ఉంది. ఇవన్నీ బాగా హైలీ ఫ్యాక్షన్. నామారంలో నేను పోయినాక కూడా మర్డర్స్ అయినాయి. రాఘాపురంలో 3 మర్డర్ అయింది. నేను నామారంలో నేను బాగా కంట్రోల్ చేశాను, బాగా ఫ్యాక్షన్ బాగా కంట్రోల్ చేశాను. ఒక కేసులో 17 మందిని కన్విక్షన్ తీసుకున్నాను నేను. సెషన్ కోర్టులో 17 మంది కన్విక్షన్ ఒక కేసులో అంటే గ్రేట్. ఆ తర్వాత అందులో 3కి మెయిన్ అక్యూజ్డ్ హైకోర్టులో కూడా కన్ఫర్మ్ అయినాయి. అంటే సీన్ కరెక్ట్గా మీరు ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చాం. ఇంకోటి నేను చెప్తాను, నన్ను ఒకటి లీడ్ ఎట్లా వస్తుంది. అచ్చంపేటలో ఉన్నప్పుడు జస్ట్ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఒక లాడ్జింగ్ ఉండే, అన్నోన్ డెడ్ బాడీ, అన్నోన్ అక్యూజ్డ్. ఎట్లా లీడ్ తీసినారు మీరు అనేది చెప్తున్నాను నేను. అన్నోన్ అక్యూజ్డ్, అన్నోన్ డెడ్ బాడీ, లాడ్జింగ్లోకి వచ్చినారు ఇద్దరు. ఆమెను చంపేసి వాడు వెళ్ళిపోయినాడు. వాని అన్నీ తీసుకుపోయినాడు, ఏం లేవు. ఆమె పేర్లకి వెళ్ళి కూడా ఉన్నదేదో చిన్న బంగారం, అది 1000 రూపాయల బంగారం అంతా అది కూడా ఎత్తుకుపోయినాడు. అది కంప్లైంట్. దాన్ని కేసు డిటెక్ట్ చేయాలి. ఎట్లా సీనా పపెన్స్ చాలా జాగ్రత్తగా చూడాలి ఏది కూడా. నేను నా ఎంబడి మా ఏపీఎస్పీ హౌసింగ్ బోర్డు ఏఈ ఉంటాడు రవికుమార్ అని. అంటే నేను బాగా అదర్ డిపార్ట్మెంట్తో కానీ ఏఈతో కానీ బాగా క్లోజ్గా ఉండేది. మా డిపార్ట్మెంటే కాబట్టి 24 గంటలు నాతో ఉంటుంది. ఇట్లా పలానా జాల శవం ఉంది, ఇట్లా మర్డర్ అయిందంటానంటే చలో అని చెప్పి నా ఆఫీసులోకి వెళ్ళి అక్కడికి పోయినాం. అంతా చూసిన తర్వాత ఆ మంచం కింద ఒక ఆర్టీసీ బస్సు టికెట్ పడ్డదండి కింద.
ఆ బస్ టికెట్తో డిటెక్ట్ చేశాం కేసు. కెన్ యూ ఇమాజిన్? అయితే ఆ బస్ టికెట్ ఇది ఏమిటికన్నా ఇక ఏం లేదు. మామూలుగా ఈ మామూలుల మీద ఏల ముద్రలు ఇవన్నీ ఏం దొరకవండి. సపోజ్ వీటి మీద కానీ ఈ బాటిల్ మీద దొరుకుతాయి, లేకుంటే గ్లాస్ మీద దొరుకుతాయి, వేరే దాని మీద దొరకవు. ఆ బస్ టికెట్ తీసుకొని ఓ కానిస్టేబుల్ ఇచ్చి అచ్చంపేట డిపోకి పంపించిన. ఇది ఎక్కడిదిరా బస్ టికెట్ అడిగిరా పోండి, ఇది మాది కాదు అని చెప్పాను. బైబినార్ డిపోకి చెప్పి బైబినార్ డిపోకి పోతే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది ఇది అని చెప్పి ఒకటవర్లపల్లి నుంచి మా అచ్చంపేట తీసుకొచ్చిన బస్ టికెట్ అది. ఈ అమ్మాయి ఫోటోలు తీసి, డెడ్ బాడీ ఫోటోలు తీసి ఒకటవర్లపల్లి అంటే ఆమెనన్నా ఒకటవర్లపల్లి ఎక్కి ఉండాలి, అక్కిజుడన్నా అక్కడ నుంచి ఎక్కి ఉండాలి. సరే చూద్దామని చెప్పి అమ్మాయి ఫోటోలు ఇచ్చి పంపిస్తే, అంటే లక్ కూడా ఫేవర్ చేయాలి మనిషికి ఎప్పుడు కూడా. ఒకటవర్లపల్లి పోయిన తర్వాత అరే ఈమె పలానా ఊరు ఆమె, సరే ఈమె మొన్న ఒకరోజు ఈమెతో పాటు ఇంకొకడు ఉండే, వీళ్ళిద్దరు ఉండ్రి అని చెప్పారు. అయిపోయింది కేసు అయిపోయింది. అది నెగ్లెక్ట్ చేసినాం అనుకో, ఆ కేసు ఎప్పుడు డిటెక్ట్ కాదు. అది అతనెవరు అని అన్నప్పుడు ఇంకోటి చెప్పాడు. ఆ మెంబర్ ఉన్నాడు ఎవరు అని అంటే, అంతకన్నా ముందు రోజు ఈ ఒకటవర్లపల్లి తాగి బస్సులో గడబడి చేశారు సార్. చేస్తే వీపనగంలో మన ఈగల్పేంట పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు అతన్ని అని చెప్పారు. ఇంకా ఈజీ అయింది. లీడ్ ఎట్లా వస్తుంది చూడు. ఓకే, ఎవరు చేసినారు? మన ఆ పోలీస్ స్టేషన్ కనుక్కుంటే, ఈగల్పేట పోలీస్ స్టేషన్ కనుక్కుంటే పలానా కర్నూలు రోడ్ సార్, వాడు 2 రోజుల నుంచి ఇట్లా తాగి చేసిండు కాబట్టి మళ్ళీ వదిలిపెట్టినాము అని చెప్పాడు. వాడు ఒకటవర్లపల్లికి వచ్చినాక ఈమె కలిసింది. ఆమె ఇద్దరు కలిసి హోటల్లో కూర్చొని తిన్నారు, తాగినారు. ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు రూమ్కి. నన్ను ఎంబడి తీసుకుపోవంటే ఆడు మర్డర్ చేసిపోయినాడు. అది ఆ కేసు వాడు ఏం చేసినాడంటే, ఆమె పేమెంట్ తీసుకొని పోయి నాగర్ కర్నూల్లో అమ్మడానికి చూపాడు. అదంతా రోడ్డు గోల్డ్ ఉన్నది, కొంచెం ఒకటి ఉందని చెప్పి వాడు కొనలే. అక్కడి నుంచి తీసుకుపోయిండు. వాడు అక్కడ నల్లమలలో వాడు పరేసిండే అసలు యాక్చువల్గా. అప్పుడు మరి లేడీ మీదకి తీసుకుపోయినట్టు కేసులో రాశాం. దాన్ని రికవరీ చేయాలి. ఎట్లా పారేసాడు. నల్లమల చేసిన కూడా కేసు. ఆ కన్ఫెషన్ లీడ్స్ టు ది రికవరీ ఈజ్ అడ్మిజబుల్. అది లేకపోతే లేదు. అప్పుడు వర్షాలు పడుతుండే రికవర్ చేసిన నేను కొంచెం. నిజంగా రియల్ రికవరే లేదంటే రికవర్ చేయలేదు. కానీ కృష్ణానదికి వెళ్ళిపోతున్నాడు, కృష్ణానదిలో పడేసినామని చెప్పి రాశాం. అలా కృష్ణానదిలో పడేస్తే ఎవరు రికవర్ చేస్తున్నారు? అయిపోయింది. దేర్ ఎండ్స్ మ్యాటర్. అదే రాశాం. మరి కేసు కన్విక్షన్ వచ్చింది. నేను వాడిని తీసుకొని వచ్చిన తర్వాత నాగర్ కర్నూలులో ఎవరి దగ్గరికి పోయి అడిగినవరా అని అడిగాను. పలానా చూపించాడు. యా సార్, నా దగ్గరికి వచ్చాడు సార్, అయినా ఈ పలానా ఇవి తీసుకొని వచ్చాడు, నేను అవి కావు ఇది అని చెప్పాను. ఆ పుస్తేదో ఏదో సంథింగ్ తీసుకున్నాడు. అది రికార్డ్ చేసి మాది సార్ ఆయన ఎవిడెన్స్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా ఎవిడెన్స్ వచ్చి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మొత్తం చేశాను. వీళ్ళిద్దరు కలిసి ఉన్నది ఒకటవర్లపల్లి హోటల్ చేసి ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో ఈయన పోయి తీసుకుపోయి పెట్టింది తెప్పించాం. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టి లాడ్జింగ్ ఆయన ఉంటాడు కదా, ఐడెంటిఫై చేయించాం. ఈయన వచ్చినాడని చెప్పి అది లైవ్ కనెక్షన్ అయింది. హైకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది. అది అంటే అన్నోన్ కేసు ఇలాగ జరగడం బిల్డప్ చేయాలా చేస్తే ఐఓ కూడా హ్యాపీగా ఉంటుంది. ఐఓ కూడా కానీ జనరల్గా కొన్ని కేసుల్లో ప్రెస్ మీట్ చూపిస్తున్నంత దాన్ని యాక్టివ్ తర్వాత ఏమవుతుందంటే, నేను ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చా, నాకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ప్రాసిక్యూషన్ అది వచ్చే వరకు 2 ఏళ్ళు అవుతుంది. అప్పుడు వేరే ఎస్ఐలు ఉంటారు, వేరే ఏది ఉంటారు. ఆ ట్రయల్కి వచ్చినప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా మనం ప్రజెంటేషన్ చేయాలి. ఎవిడెన్స్ పీపీలు అవంతా చేయాలి. ఎందుకంటే
పోలీసులది ఎక్కడ తప్పు ఉండదండి. కేసు డిటెక్ట్ చేయడంలో దీనిలో కొన్ని ప్రొసీజరల్ ల్యాబ్సెస్ కొన్ని ఉంటాయి, కానీ క్రియేట్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్గా ఎట్లా జరిగింది అట్లా చేస్తే వాళ్ళు కూడా చెప్తారు. అట్లా కాదు, కేసు బిల్డప్ చేయడం కోసం మనం మార్చామనుకోండి, ఆడు చెప్పాడు, అది కేసు పోతుంది. దాన్ని ఎట్లా ఉందో అట్లనే పెట్టడం అలవాటు మనం. అది కేసు. ఓకే, సూర్యాపేట తర్వాత మీరు ఎటు వచ్చారు? సూర్యాపేట తర్వాత కొత్తకోటలో చేశాను. సర్కిల్ కొత్తకోట సార్. ఓకే, అది 3.5 years చేశాను. అక్కడ మంచి కేసులు ఉన్నాయి. అక్కడ కూడా ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్స్ బాగున్నాయి, మంచి కేసులు ఉన్నాయి. అక్కడ 2 సార్లు నేను అక్కడ సిఐ ఉన్నప్పుడు 2 సార్లు పార్టీ అంటే సబ్సిక్వెంట్లీ వాడు కర్రెప్ నర్సప్ అని చెప్పి మక్తులోడు డిజీస్ ఉండే అతను రివీల్ చేసాడు అనేది తెలిసింది. సబ్సిక్వెంట్లీ మనకు తెలిసింది, ఓన్ సోర్స్ ద్వారా తెలిసింది. 2 సార్లు పార్టీ వచ్చింది. తర్వాత అతను మీకోసం నా కోసం. అప్పుడు సరే, మనకున్న హాబీసే మనకు ప్లస్ పాయింట్స్ ఉన్నట్టు. బయట తిరగకపోవడం చేయకపోవడం ఉంటేనే ఉంటుంది. అంటే జనరల్గా ఏంటంటే 80% అఫెన్సెస్ మనం అవకాశం ఇస్తేనే జరుగుతాయి. 20% అఫెన్సెస్ పర్పస్గా జరుగుతాయి. ఏదైనా కూడా మనం కాషియస్గా ఉంటే 80% అఫెన్స్లు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఒక 20% అఫెన్స్లు సొసైటీలో ఎప్పుడు జరుగుతుందంటే వాడు కావాలనే చేస్తుంటాడు, కాబట్టి మనం ఎంత ప్రివెంట్ చేసినా కూడా చేయమన్నట్టు. అది. ఓకే, కొత్తకోట తర్వాత కొత్తకోట నుంచి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. నాగర్ కర్నూలు పోయినా. అక్కడికి నాగర్ కర్నూల్లో లాస్ట్ మేము కల్వకుర్తి లిమిట్స్ అతను విలేజ్, తాండ్రా విలేజ్ అతను లాస్ట్ అతన్ని అరేంజ్ చేశాం. మా చెంబెట్ సిఐ జావీద్ ఉండే నల్లమల్ల అడవుల్లో దొరికాడు. నల్లమల్ల అడవి లోపల దొరికాడు, ఒక్కడే దొరికాడు. వాడిని లాస్ట్ అరెస్ట్ చేయడం కాడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక తర్వాత మూమెంట్స్ అంత లేదు. బాగా కష్టపడి అప్పుడు డిప్యూటీ కలెక్టర్ కిడ్నాప్ అనేది ఎక్కడ జరిగింది? అది నేను గద్వాల్ ఎస్ఐ ఉన్నప్పుడు జరిగింది. నేను గద్వాల్ ఎస్ఐకి పోయినాక ఈ మూమెంట్స్ అన్నీ అయినాక కూడా అప్పుడు ఏమైందంటే చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు అదే ఫ్రీ మూమెంట్ ఉండే కదా, మళ్ళీ తర్వాతనే వీళ్ళు అఫెన్సులు చేయడం మూలాన బ్యాన్ చేశారు. తర్వాత అప్పుడు హైదరాబాద్లో సుధీర్ కుమార్ను కిడ్నాప్ చేశారు. సేమ్ డే, ఒకరోజు ముందు ఒకరోజు వెనకాలను గద్వాల సబ్ కలెక్టర్ గిరిధర్ సార్ ఉండే. ఆయన ఇప్పుడు నేను అనుకుంటే చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఉన్నాడు. పాపం సార్ను 3 రోజుల తర్వాత అది తీసుకుపోయి ఈ పనగండ్ల లిమిట్స్లో పెట్టారు. చాలా టెన్షన్ అప్పుడు, బాగా టెన్షన్. ఇక అప్పుడు ఎస్ఐ మీద ఎంత టెన్షన్ ఎంత ఉంటుందో మీకు తెలియాలి. అది బాగా ఇన్సిడెంట్ అంటే కృష్ణరాజు సార్ ఉండే అనుకుంటా నేను అప్పుడు. చాలా ఆనెస్ట్ పర్సన్ ఆయన. అంటే రియాలిటీకి దగ్గర ఉండే మనిషి. ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్. సార్ సూర్యాపేట సార్ మీ డిఎస్పీ ప్రమోషన్ వచ్చిన తర్వాత నాగర్ కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చారు? గద్వాలనే ఒక ఇన్సిడెంట్, చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్స్ ఉండే. అంతకన్నా ముందు ఎస్ఐ ఏం చేశాడంటే బాంబ్స్ రికవర్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాడు. నేను పోయిన తర్వాత ఏం చేసినామంటే దాన్ని మొత్తం క్లీన్ చేపిస్తున్నాను నేను. లాకప్ అంతా వెపన్స్ ఇంత చెత్త చేదారం ఉంటే అవి ఏం చేశారంటే సీజ్ చేసి అట్లనే ఉన్నాయి అవి. మేము అది చేసేటప్పుడు అన్నీ బ్లాస్ట్ అయినాయి. ఆ రూమ్లో అందరం, నేను కూడా ఉన్నా. నేను నక్సలైట్ చంపినాను అసలు. ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. పాప బచావ్ బచావ్ అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు మా సారు గద్వాలకు వచ్చాడు కృష్ణదాసు. అప్పుడు ఏంటంటే ఎస్ఐ ఏంది అంత కేర్లెస్సా, ఎట్లా జరుగుతుంది పోలీస్ స్టేషన్లో, సస్పెండ్ చేయమన్నారు. లేదు సార్, ఎస్ఐ తప్పు లేదు, అతను ఫిజికల్గా అట్లా ఉండి ఎవరికి చెప్పలేదు, ఆయననే రూమ్లో ఉండి ఫిజికల్గా ఉన్నారు. అందులో ఒక సివిలియన్ కూడా ఉండి అక్కడ. అది లేదు, అదేం లేదు సార్ అని చెప్పి. అంటే అట్లాంటి ఆఫీసర్స్ అన్నట్టు.
సో నాగర్ కర్నూలు డిఎస్పీ తర్వాత నెక్స్ట్ పోస్ట్ నాగర్ కర్నూలు నుంచి అవనిగడ్డ చేశాను, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. అవనిగడ్డలు అంతా మొన్న కూడా పేపర్లు వచ్చింది చూడండి, 15 రోజులకు నెల రోజులకు ఒకసారి పాము గారి చచ్చిపోతూ ఉంటాను. నేను అప్పుడు నా దగ్గర సూర్యచంద్రరావు అని సిఐ ఉండే, ఇప్పుడు ఏలూరులో తెలిసిన అనుకుంటా ఏలూరులో. ఇంకొక సర్కిల్ ఉంది నాకు అక్కడ, ఏది మన ఇది అవనిగడ్డ దాటినాక దేవి, మన దాన్ని పట్టినాక పేరు వస్తలేదు, 2 సర్కిల్ ఉండే నాకు అప్పుడు. అట్లా వస్తే నేను ఒకసారి పిలిచి మాట్లాడిన వాళ్ళతో, ఈ పాము గారు చచ్చిపోతున్నట్టు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి. మనం ఏం చేయాలి సార్ అన్నాను. అంటే నేను ఒక రిటర్న్గా ఇచ్చాను. ఏం చేయడం కాదు, అన్ని కాలువలు, ఈ ఒకటి సంపులు, దీని పక్కన గుడిసెలు, పాకలు, ఆ పాకలలో ఒక మంచం వేసుకొని పండుకుంటూ ఉన్నారు. పక్కన చుట్టూ గడ్డి, పాములు వచ్చి కరుస్తున్నాయి, ఎక్కువ అవుతాయి. నేను 6 నెలల కింద పేపర్లు చూశాను, ఎక్కువ జరుగుతాయి. స్నేక్ ఫిట్స్ కొట్టించండి, వాళ్ళందరినీ క్లీన్గా పెట్టుకోమనండి, చుట్టూ అది కొడితే పాములు రావు కదా అని చెప్తే పరిచయం అయిన వాళ్ళు. మరి క్రైమ్ మీద ఇంత ఆలోచిస్తారా సార్ మీరని చెప్పి. అక్కడ బాగా ఎట్టుంటుందంటే పల్లికార్లు, ఇది కొన్ని ఇన్సిడెంట్ బాగానే జరుగుతాయి అక్కడ. అంటే సింపుల్గా కూడా మర్డర్ చేసుకుంటారు వాళ్ళు. చాలా అంటే వాళ్ళ తండ్రి కొడుకు తండ్రి చెప్పిన మాట ఏం లేదని చచ్చిపోయిందా కొట్టాడు ఆయన. ఒక కీపు అది చెప్తినలేదని కాలు నరికేశాడు. ఓకేనా. ఒక బావభవనదుల కేసులలో అది చిన్న ప్లాట్ అండి ఊర్లో, అదేదో బావకి ఇచ్చారట, ఆ డిస్ప్యూట్లో బావనే చంపేశారు. చాలా భయంకరంగా ఫ్రాక్షన్ ఉంటుంది ఏది అవనిగడ్డలో. అవనిగడ్డ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? నేను విజయనగరం పీటీసీలో చేశాను. 4 నెలలు మామూలుగా డిఎస్పీ చేశాను. ఒక 1 ఇయర్ పీటీసీ ప్రిన్సిపల్గా కూడా చేశాను. ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణం డిఫరెంట్ అనిపిస్తుంది. మీరు పూర్తిగా తెలంగాణ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశారు, అక్కడ ఉండి డైరెక్ట్గా కృష్ణా జిల్లా వెళ్ళారు, తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళారు. ఈ మూడింట్లో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది? క్రైమ్ తెలంగాణలోనే క్రైమ్ కొంచెం ఫేర్గా ఉంటుందండి, కొంచెం అక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంటారు. మన ఇద్దరు ఉంటారు ఒక మనిషి దగ్గర, మన దగ్గర వచ్చి మాట్లాడేది ఎవరు ఉంటారు. నేను ఇంతకుముందు చెప్తారు చూడు, ఇక్కడి నుంచి చెప్పండి సార్, ఇక్కడి నుంచి చెప్పరు వాళ్ళు ఇక్కడి నుంచే మాట్లాడతారు. మన దగ్గరికి వాళ్ళు ఏమొస్తారు ఏం చేస్తారు అనేది కూడా తెలియకుండా ఉంటుంది. మనతో బాగానే మాట్లాడతారు, బయట పోయి వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు. కానీ కమింగ్ టు ది అటు విజయనగరం పోతే, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ రూరల్ ఆల్మోస్ట్ తెలంగాణలో రూరల్ ఉన్న జిల్లాల మాదిరిగానే ఉంటారు. ఇక దట్టు మన పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కదా, అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నాం కాబట్టి పెద్ద అంతా. కానీ ఏరియా పరంగా మాత్రం అక్కడ కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియానే ఉండేది, ఏది విజయనగరం పెట్టింది. దాని తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఇక భువనగిరి వచ్చా. భువనగిరి మన డిఎస్పీ చేసా 1 ఇయర్. ఓకే. అంటే మీరు భువనగిరి డిఎస్పీ ఉన్న టైంలో నయీం ఆగడాలు ఏ విధంగా ఉంటాయి? ఉన్నాయి. నయీం అనుచరులు నజీర్ అనేవాడు ఉన్నట్టుంది, పాశం శ్రీని ఉండే, ఇంకో ఆయన రీసెంట్లీ చనిపోయినాడు. వీళ్ళందరూ భూ కబ్జాలు, వ్యాపారస్తులను మాత్రం విపరీతంగా ఆట ఆడుకున్నారు వాళ్ళు, ఎవరికి చెప్పుకోకుండా. కానీ మరి మీరు డిఎస్పీగా కంట్రోల్ చేయడానికి మీరు అక్కడ ప్రజలను అడగండి, నేను డిఎస్పీ ఉన్నప్పుడు కంట్రోల్ అయినరా లేదనేది. నేను అతి తక్కువ 11 నెలలే ఉన్నాను. అక్కడున్న డిఎస్పీ నేను నయం అందరినీ ఊరిడిపించింది ఒకటే, వాళ్ళందరినీ. మీరున్న టైంలో భువనగిరి ఎంటర్ అయ్యాడు నయం? రాలేదు, ఎప్పుడు రాలేదు. హైదరాబాద్లో ఉన్నాడు అప్పుడు. కానీ నయం బాధితులు ఎవరు మీ పొల్యూషన్కి వచ్చేవారా? ఒక బాధితుడు అక్కడ కౌన్సిలర్, ఆయనకు కేబుల్ టీవీ ఉంది. ఈయన మనిషి ఏదో కేబుల్ టీవీ నడుపుకుంటున్నాడు. అతనికి 6 నెలల నుంచి కూడా డబ్బులు ఇవ్వలేదు, సంవత్సరం నుంచి కూడా ఇవ్వలేదు అనుకుంటా.
ఒకసారి ఎర్లీ మార్నింగ్ నేను ఇంట్లో ఉంటే నా దగ్గరికి వచ్చారు, ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. సార్ కేబుల్ టీవీ ఇట్లా ఉంది, నేనంటే బాయ్ సాబ్ అంటున్నాడు. బాయ్ సాబ్ మనిషిని అంటున్నాడు. అటు ఖాళీ చేయడం లేదు, డబ్బులు కూడా ఇవ్వడం లేదు, ఏం లేదు సార్ అని చెప్పి వితిన్ 1 అవర్లో అన్నీ ఇప్పించాను. వితిన్ 1 అవర్ మా ఎస్ఐ గారికి చెప్పాను, సిఐ గారికి చెప్పాను. వితిన్ 1 అవర్లో సెటిల్మెంట్ అయిపోయింది. నయీం ఎంటర్ ఫోన్ మీకేం ఫోన్ చేయడం చేయలేదు? నాకు ఫోన్ చేయడం లేదు. కొంతమంది ఉన్న వాస్తవం ఏంటంటే కొంతమంది అక్కడ అంటే అక్కడే నాయకులు లేకుండా చోటముంట నాయకులు చాలామందికి వాళ్ళ సంబంధాలు ఉండి అక్కడ ఆయనతో మాట్లాడుకుంటూ ఉండేది. అంటే అతను ఆగడాలు రౌడీలు ఉన్నాయి, రౌడీజం చూశారు కాబట్టి అతను ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఆయన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం కరెక్టే, ఎన్కౌంటర్ కాదు కదా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయినాడు అంటే మీకు చెప్పాను ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు, ఏ కట్టెల పురుగు ఆ కట్టెలనే పోతుంది అని చెప్పి. ఎవడు చేసిన పాపం వాడు అనుభవిస్తాడు. అంటే ప్రతి క్రిమినల్లో పోస్ట్ మార్టం టేబుల్ ఎక్కడం కరెక్ట్ అంటారు? అది తప్పదు. అది మా పోలీసులో మాట్లాడుకుంటారు, ఇది పోస్ట్ మార్టం బాడీరా అనుకుంటారు. మీరు ఎవరైనా చూడండి, ఇప్పుడు మహబూబ్నగర్లో వచ్చే వరకు కట్టెన్ కరాములు, ఎర్ర సత్యము, సయ్యద్ బాము, మన్సూర్ అలీ, మన బుల్లెట్ మన్సూరు, సద్దలగుండి శంకర్, వీళ్ళందరూ మర్డర్ కేసులలో ఉన్నోళ్ళే, డబుల్ మర్డర్ కేసులలో ఉన్నోళ్ళే. నేను రూరల్ ఎస్ఐగా ఉన్నప్పుడు 20 మందిని 30 మంది తీసుకొచ్చి రోడ్డు మీద ఇట్లా నిలబడితే మీదికి ముఖమెత్తేది కాదు. వీళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చనిపోయినాడు ఎవరు? ఎర్ర సత్యం. అంటే ఎమ్మెల్యే అయినాక చేసిన దానికి చనిపోయినాడు ఆయన? ఎప్పటి నుంచో ముందు నుంచి జరిగిన ఒకడు ఏం పేరు శత్రువు అని చెప్పి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్నగర్లో మర్డర్ చేశారు. రాజు విజయరాజు జయరాజు అని జరుగుతూ అవుతున్నాయి, ఒకటి దాని మీద ఒకటి చేసుకుంటూ ఉన్నాం. ఇంకా భువనగిరి తర్వాత నెక్స్ట్ ఎక్కడ? భువనగిరి తర్వాత నాకు క్రైమ్ హైదరాబాద్లో చేశాను. అడికెళ్ళి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ సైబరాబాద్లో అడిషనల్ డీసీపీ చేశాను. అప్పుడు మా సిపి గారు తిరుమలరావు సాబ్ ఉండే. తర్వాత సివి ఆనంద్ సాబ్ వచ్చాడు. సివి ఆనంద్ సాబ్ ఉన్నప్పుడు ట్రాఫిక్లో, ఎందుకంటే ట్రాఫిక్ మీద బాగా అవగాహన ఉంది సార్కు. అవును. మనకు బడ్జెట్ కోసం ఇది చేసుకురావాలని ఒక టాస్క్ ఇచ్చాడు నాకు. సెక్రటరియట్లో దాదాపు తిరిగి 4 కోట్ల బడ్జెట్ సైబరాబాద్కు ఇచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను. కంటిన్యూగా తిరిగాను. దానికి సార్ నాకు రివార్డ్ ఇచ్చాడు. ఓకే సార్, మీరు ఎస్ఐగా మీ కెరీర్ స్టార్ట్ చేసి అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యే వరకు దాదాపు 31 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో, మీకు నచ్చిన మంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఈ ఆఫీసర్ పనిచేసాం అన్న తృప్తి ఉన్న ఆఫీసర్ ఎవరండి? నాకు నేను అందరి ఆఫీసర్ల దగ్గర మంచి పేరు ఉంది. మీకు మంచి పేరు ఉండొచ్చు కానీ మీకు నచ్చిన ఆఫీసర్? శివధరెడ్డి సార్. నేను సార్ దగ్గర నేను గుట్ట సిఐ ఉన్నప్పుడు కూడా మా ఎస్పీ గారు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అవుట్ కావడం కానీ, ఒక మాట అనడం కానీ, రియల్లీ థరలీ జెంటిల్మెన్. అసలు అంత బ్యాలెన్సింగ్గా ఉండి మంచిది. అసలు యాక్చువల్గా కంటిన్యూగా కార్లు ఎత్తుకుపోయినారు గుట్టలోకి వెళ్ళి. నేను ఆ రోజు ట్రూత్ఫుల్గా ఎస్ఐకి చెప్పి రోజు అఫెన్స్ అవుతుంది. అప్పుడు ఈ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ లేవు, కంటిన్యూగా అఫెన్స్లు అవుతూ ఉన్నాయి. ఇవాళ కూడా అవుతుంది కదన్న ఒకటి, మీరు ఉండండి అని చెప్పి నేను ఆలేరుకోయే వరకు ఫోన్ చెప్పాను. చెప్తే జగన్మోహన్ రెడ్డి సాబ్ మా డిఎస్పీ ఉండే అప్పుడు మళ్ళీ ఒక అఫెన్స్ అయింది. నేను మా సార్కి ఫోన్ చేస్తే నేనైతే చెప్పాను ఎస్పీ గారికి, ఏం చెప్పాలి రోజు ఒకటి అవుతుంది నేను ఏం చేస్తానంటే నేనే ఫోన్ చేసిన ఎస్పీ గారికి, నేనే ఫోన్ చేసిన. అంటే నేను అడిగిపోయి తిరిగినా, ఏం చేసిన పార్కింగ్ కాడ ఏం చెప్పినా అన్నీ చెప్పినా కూడా మళ్ళీ అయింది. సారీ సార్ మళ్ళీ ఒక అఫెన్స్ అయింది. అరే మళ్ళీ అయిందా, పర్లే ఎఫర్ట్స్ చేయండి దొరుకుతుంది అన్నాడు. మర్నాడు గుట్టకు వచ్చాడు సార్, అన్నీ చూశాడు, అన్నీ చెప్పాను.
వేరే వాళ్ళు కొంతమంది అయితే కొంచెం ఫేస్ ఉంటే బ్లాస్ట్ అయిపోతారు, ఏమని అంటారు. లేదు, టాక్ లెస్ వర్క్ మోర్, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయించి ఆఫీసర్ శివధరెడ్డి సార్. ఇప్పుడు మీకు నచ్చిన ఆఫీసర్ శివధర్ రెడ్డి గారు మీరు చెప్పారు, మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరు చెప్పండి? 31 సంవత్సరాల సర్వీసులో ఇలాంటి ఆఫీసర్ని చూడలేదురా అన్న ఆఫీసర్. అట్లా ఎవరు లేరులే, కానీ నిజంగా కూడా అట్లా ఎవరు లేరు. ఒక ఐపీఎస్ స్థాయికి సివిల్ సర్వీస్ కష్టపడి వచ్చిన ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకు ఒక కష్టపడే మొత్తం సర్వీస్లో అందరూ ఐపీఎస్లు బాగా పంపిస్తున్నారు. నేను చెప్తున్నా కదా, నాకు ఫస్ట్ పోస్టింగ్లో శివనారాయణ సార్. నిజంగా డిపార్ట్మెంట్లో అంత ఆనెస్ట్ పర్సన్ మన కృష్ణరాజు సార్, ప్రతి ఆఫీసర్లు నేను చెప్తున్నా కదా, మంచి ఆఫీసర్ దగ్గర. మీకు నచ్చిన ఆఫీసర్ ఎవరు లేరు? నాకు నచ్చని ఆఫీసర్ అంటే మరీ అంత నచ్చని ఆఫీసర్లు అయితే ఎవరు లేరు. కొంచెం నచ్చని ఆఫీసర్ ఉన్నారా? కొంచెం ఉంటే ఉంటారు. అంటే డిపార్ట్మెంట్లో మీరు ఆనెస్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్ మీరు శివధర్ రెడ్డి గారి పేరు చెప్పారు. ఆయన మంచి డిప్లొమెంట్, తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయించుకుంటారండి. అదేవిధంగా మీకు సీనియర్ ఆఫీసర్ అవ్వచ్చు వాళ్ళు కానీ ఎక్కువ మాట్లాడి, అంటే మీరు ఒక విషయం చెప్పారు, కార్లు ఎఫ్ఎన్స్ అయినప్పుడు ఎవరెవరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. నేను గోపాల్పేట ఫస్ట్ పోస్టింగ్ ల్యాండ్ ఆర్డర్ అంటే ల్యాండ్ ఆర్డర్ ఎట్లుంటాడు పోలీస్ ఆఫీసర్ అని చూపించాను. అయితే కొంచెం ఎక్సెస్ కూడా చేసి ఉండొచ్చు, కొన్ని తెలియంతనం కూడా ఉండొచ్చు ప్రొఫెషనల్ ఉన్నప్పుడు. ఒక ఇన్సిడెంట్లో నేను ఎవరినో కొట్టినానని చెప్పి అప్పుడున్న మన పోలీస్ స్టేషన్కి వచ్చారు. మా డిఎస్పీ గారు ఏమన్నారంటే, మీరు ఇద్దరిగా ఊకాడు ఉంటే ఏదని అనుకుంటారు, మీరు బయట వద్దులే అన్నారు. అప్పుడు రామచంద్రారెడ్డి గారు ఉండే మా డిఎస్పీ. సరే ఆయన బయటకు పోయినా ఆయన పోయినాడు. ఈయన డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి పోయి అప్పుడు మా దగ్గర కంప్లైంట్ చేశారు. మేము ఎస్ఐగా కూడా మినిస్టర్లు వస్తే పోయి మామూలుగా బందోబస్తు చేసి వాళ్ళు ఏదైనా మీటింగ్ ఉంటే పక్కకు వచ్చి కూర్చునేది. ఇంత హంగామా ఎప్పుడు ఉండకపోయేది. ఆ సార్ ఏమన్నాడంటే, అప్పుడు ఇక పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అంతా స్టార్ట్ అయినాయి. ఒక్క మాట అన్నాడు, ఏంటంటే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, మేము ఇక్కడ నిలబడి మీకు నీడని ఇవ్వాలా అనేది, నా పోస్ట్ నేను కాపాడుకొని మిమ్మల్ని నేను కాపాడాలా, చూసిపోండి అన్నాడు. ఒక మాట అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. ఎవరా సార్? శివనారాయణ సార్. నేను చూస్తేనే నవ్వేది. వాళ్ళు ఎవరో చెప్తే నన్ను పిలిచాడు, నవ్వేండి ఈ మాట చెప్పి పంపించాడు. అంటే నిజంగా అంత మంచి. ఆ తర్వాత పివి సత్యనారాయణ సభ వచ్చాడు. పివి సత్యనారాయణ సభ వస్తే ఒక ఇన్సిడెంట్ అయింది అసలు, లాకప్ డెత్, పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది జడ్చర్లలో. మీరు టైంలోనే నేను అక్కడ రూరల్ ఎస్ఐ. నన్ను ఏం చెప్పాడంటే, అదయ్యా నువ్వు జడ్చర్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నువ్వు పోమని చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే, ఒక కుంటి ఆయనను మన పబ్లిక్ కొట్టి పోలీస్ స్టేషన్కి పట్టించారు. ఆ పోలీసు వాళ్ళు వాడిని కేర్ తీసుకొని పంపించితే బతుండేనేమో, లేకుంటే ఆ దెబ్బలకు చనిపోయాను, పోలీసు వాళ్ళు కొట్టి చనిపోయినాడు ఆ ఇన్సిడెంట్లో. ఆ ఎస్ఐకి ఏం సంబంధం లేదని చెప్పి ఆ ఎస్పీ గారు కాపాడాడండి అతన్ని. నిజంగా పోలీస్ స్టేషన్లో జరిగింది. వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని పంపించారు. అదే రాత్రి దవాఖాన పంపిస్తాడు, బతుండేనో వారు కొట్టిన దెబ్బలు తెచ్చిపోతుండేమో అవుతాడు. అట్లాంటి ఆఫీసర్స్ అప్పుడు సేవ్ చేశారండి. అంటే మీరు గుట్ట విషయంలో వచ్చేసరికి ఒక ఎఫెన్స్ అయిన తర్వాత ఎస్పీకి చెప్తే ఆ ఎస్పీ గారు మాకు గైడెన్స్ ఇచ్చారు తప్ప ఎక్కడ మాకు చేయవాడు పెట్టలేదని ఒక ఇష్యూలో చెప్పారు. అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ ఇష్యూ ఇన్సిడెంట్ జరగగానే ఎందుకు ఒకసారి వాళ్ళు బరస్ట్ అయిపోతుంటారు? వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ ఉండి, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉన్నప్పుడు, ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, నేనే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు, ఇప్పుడు ఇన్స్పెక్టర్లు అంతటా కొన్ని జాగాలు ఎస్ఐలు ఉన్నారు. అక్కడ ఏమైందంటే పబ్లిక్ నుంచి ఫోర్స్ ఉంటుంది, చేయకపోతే ఉంటుంది, అటు ఆఫీసర్ల మీదకి వెళ్ళి కూడా ఇతని మీద ఫోర్స్ ఉంటుంది, కానీ తట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళ మీద హయ్యర్ ఆఫీసర్స్ ఉంటుంది, వాళ్ళు కూడా మాట్లాడతారు. దాన్ని నిలబడే ఇది ఉండాలన్నట్టు.
ఓకే, అంటే మీ సర్వీస్లో ఏ ఆఫీసర్ ఆ విధంగా తిట్టిన ఆఫీసర్ ఉన్నారు? తిట్టిన నన్ను తిట్టిన ఆఫీసర్ లేదు, ఎందుకంటే నేను వర్క్ మైండెడ్ మనిషిని ఎప్పుడు కూడా అన్నీ వదులుకొని కూడా పనిచేసిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా తను నిదానే అని అనుకుంటున్నాను. అవనిగడ్డలో చేసినప్పుడు రామకృష్ణయ్య సార్ ఉండే, నన్ను ఎంత లైక్ చేసినా అంత లైక్ చేసేది. సరే, మీకు నచ్చిన డీజీ ఎవరండి? డీజీ గారా అంటే వాళ్ళు డీజీ స్థాయి వరకు వరకు ప్రతి మీరు వెళ్ళకపోయినా ఆ డీజీ దగ్గర పనిచేస్తాం, ఆ డీజీకి మంచి పోస్టింగ్ ఇచ్చారని చెప్పుకోవడానికి ఏ డీజీలు పోస్టింగ్లు ఇచ్చే స్టేజ్లో మేము పైకి వచ్చే వరకు లేరండి, అంతా గవర్నమెంట్ పోస్టింగ్లు. అంటే మీ పోస్టింగ్లను ఏ విధంగా వచ్చాయి? మా పోస్టింగ్లు మేము ఎస్ఐలుగా సిఐలుగా మాకు ఆఫీసర్స్ ఇచ్చారు. డిఎస్పీ పోస్టింగ్, డిఎస్పీ పోస్టింగ్లు వచ్చే వరకు పొలిటికల్ పోస్టింగ్ అంటే నాకేం పొలిటికల్ పోస్టింగ్ లేదు, ఆల్మోస్ట్ ఎప్పటికల్లా నా పోస్టింగ్. మీరు చేసిన డిఎస్పీలు నా భువనగిరి అవ్వచ్చు, అవనిగడ్డ కానీ నాగర్ కర్నూలు, ఈ మూడు కూడా పొలిటికల్ పోస్టింగ్సా లేదంటే మీ వర్క్ చూసి మీ ఆఫీసర్లు ఇచ్చారా? భువనగిరి కూడా నాకు ఆఫీసర్ కమ్ పొలిటికల్ పోస్టింగ్ అయిందిలేండి, కానీ అక్కడ నుంచి ఆఫీసర్లు తీసేసారు 11 నెలలకే. ఎందుకు వాళ్ళ ఇష్టం అది. సరే, మీరు మొత్తం మీ పోలీస్ వ్యవహారం పక్కన పెడితే మీరు రిటైర్ అయిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నారు? పొలిటికల్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు నాకు బేసికల్గా ఇంటికాడ ఉండి ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో నాకు ఇప్పుడు పెద్ద ఈ పని ఆ పని ఏది లేదు నాకు. అంటే ఖాళీ ఉండడం అనేది కూడా కొంచెం, ఎందుకంటే నాకు ఒక పాప బాబు. నా పాప డాక్టర్ అమ్మ, అల్లుడు అడిషనల్ డీసీపీ, అడిషనల్ ఎస్పీ నా అల్లుడు. ఎక్కడ? రసనలో ఇప్పుడు రామగుండం అడిషనల్ డీసీపీ. ఏ పేరు? ఎన్ అశోక్ కుమార్. ఓకే. ఇక వాళ్ళు అంటారు, నా కొడుకు వచ్చేసి ఐఆర్ఎస్ ట్రైనింగ్లో ఉన్నాడు. ఇక ఒట్టి కూర్చొని కూడా ఏంటంటే బయట పోయి ఏదో తన పని చేయడం అనేది అంత నాకు వెంటనే నాకు ఇక్కడ మన భాస్కర ఎడ్యుకేషనల్ సొసైటీలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏమన్నా చేసా 1 year కూడా. ఇక నాకు అంత సాటిస్ఫాక్షన్ అనేది ఎందుకు చేయాలన్నది లేక, ఏదో సర్వ్ చేయాలి ప్రజలకు, మిగతా లైఫ్ మనం ప్రజల కోసం అంకితం అయితే ఎట్లుంటుంది అనేది ఆలోచించి ప్రజల కోసమే సేవ చేస్తే బాగుంటుంది అనేది ఒక రాజకీయ పట్ల అయితేనే మనకి ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటామని ఒకటి. దట్టు మనకు నేను గ్రామంలోకి వెళ్ళి వచ్చినాను, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో చేస్తుంటే ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నాయి, బాగా సంబంధాలు ఉన్నాయి. ఇంకా ఒక నేను అచ్చంపేట లిమిట్స్లో సిఐగా ఉన్నప్పుడు కూడా ఒక సర్పంచ్ని మర్డర్ చేశారు, ఒక ఎంపీపీ ఇన్వాల్వ్ అయినాడు. 24 గంటలలో కేసు డిటెక్ట్ చేయించినాము. నాకు ఇంకా నచ్చిన ఆఫీసర్ ఏవి వెంకటేశ్వరరావు, మా ఎస్పీ. అంటే మీరు పొలిటికల్గా ప్రజలకు సేవ చేయాలనే మీరు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ తీసుకున్నారు? పొలిటికల్గా అదే సేవ చేయాలనే ఇది తీసుకున్నాను. ఓకే. దాదాపు 31 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన యాదయ్య గారు పబ్లిక్ సేవ చేస్తూ మంచి కేసులు డిటెక్ట్ చేశారు. తర్వాత అందరిలాగా కాకుండా తనకి ఎక్కడైతే పుట్టినో ఆ గ్రామం సేవ చేయాలి, ఆ గ్రామంకి మరింత డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యాదయ్య గారు డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే అవినీతి పరుడు కాదు అని మంచి పేరు తెచ్చుకున్నారో, అదేవిధంగా పొలిటికల్లో కూడా అవినీతిపర రాజకీయాలకు దూరంగా మంచి రాజకీయాలు చేస్తూ అతను మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. ఇది ఈ వారం యాదయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం అండి. నా పేరు యాదయ్య, నేను రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. ప్రస్తుతం నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఈరోజు మన ఈ స్టూడియోలో నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక సంఘటనలన్నీ నేను చెప్పాను. ఇది యూట్యూబ్లో ఉంటుంది. మీ యొక్క ఒపీనియన్ లైక్ చేయగలరని కోరుతున్నాను.